మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ షాహిదా. యూపీఎస్సీ దేశంలో అత్యంత గౌరవప్రదమైన ఒక జాబ్ అనమాట. అంతేకాదు దేశంలో చాలా కష్టమైన ఎగ్జామ్స్లో ఇది కూడా ఒకటి. అయితే లక్షలాది మంది విద్యార్థులు ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ను క్రాక్ చేయాలని ఎంతో కలలు కంటారు. కానీ చాలా కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే యూపీఎస్సీ అనే ఎగ్జామ్కు సరైన గైడెన్స్, సరైన దిశా నిర్దేశం చేసేవాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. సో ఈరోజు మనతో పాటున్నారు అలాంటి ఒక ప్రముఖమైన వ్యక్తి, అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ నుంచి తన వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సతీష్ పెండాల గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్కారం మేడం. సో సతీష్ సార్, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యూపీఎస్సీ అంటేనే ఎంతో అంటే చాలా గౌరవప్రదమైన ఒక జాబ్ కదా. సో ఇప్పుడు ఈ యువతలో దీని గురించి చాలా మందికి అవగాహన అయితే వచ్చింది. సో ఎక్కువ ఇది ఎలాగైనా క్రాక్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. ఏంటి రీజన్? మేడం, యూపీఎస్సీ అనే కాదు, నాకు తెలిసి మన దేశంలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ వైపు జెన్జీ మొగ్గు చూపిస్తున్నారు. రైట్. గ్రాఫ్ పెరుగుతోంది. యాక్చువల్గా ఇది తగ్గాలి, కానీ చాలా సర్ప్రైజింగ్గా కోవిడ్ తర్వాత గ్రాఫ్ అనేది ఇంకా పెరుగుతూ పెరిగింది. అవును. అది ఎందుకు అని అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి మేడం. ఒకటి 2008, రెండోది 2020. 2008 కంటే ముందు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా బూమ్గా ఉండేది. చాలామంది ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్కి వెళ్ళి సెక్యూర్డ్గా జాబ్ వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని ఫ్లాట్స్ కొనుక్కొని మంచి సెటిల్డ్ లైఫ్ ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రపంచంలో రెసిషన్ వచ్చిందో సాఫ్ట్వేర్ మీద ఇన్సెక్యూరిటీ ఏర్పడింది. అంటే ఆ ఫీల్డ్ మనకు కరెక్ట్ కాదేమో, ఎప్పుడు తీసేస్తారో జాబ్ తెలీదు అని అప్పుడే ఇంజనీర్స్ 2008 తర్వాత ఈ యూపీఎస్సీ వైపు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు రావడం మొదలుపెట్టారు. అందుకే మీరు చూసుకుంటే మేడం, 2008 తర్వాత ఇప్పటి వరకు మొత్తం ర్యాంకర్స్ చూసుకుంటే 60-70% మంది ఇంజనీర్సే ఉంటారు. ఎందుకు అని అంటే 2008 రెసిషన్ తర్వాత యూపీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి రావడం స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ లీప్. అయితే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే కూడా డ్రీమ్ కెరీర్ గా యూపీఎస్సీనే సెలెక్ట్ చేసుకుంటున్నారు చాలా మంది. మేడం, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి కదా మేడం. యూపీఎస్సీ ఈజ్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్. యూపీఎస్సీ ఒక్కసారి మీరు చదివితే వేరే అన్ని ఎగ్జామ్స్ ఈజీ అవుతాయి. రైట్. సో ఒక చిన్న ఎగ్జామ్ మీద ఫోకస్ చేసే బదులు ఒక పెద్ద ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి ఫస్ట్ దాన్ని ప్రయత్నించి, అది కాకపోతే వేరే ఎగ్జామ్స్ మీద ప్రయత్నిద్దాము. ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇది ఫస్ట్ లీప్ 2008 రెసిషన్ తర్వాత. రెండో లీప్ ఎప్పుడైంది అని అంటే 2020 మేడం, కోవిడ్. ఎప్పుడైతే కోవిడ్ హిట్ అయిందో ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. జెన్జీ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ అథారిటీ. ఈ 9 to 5 జాబులు కాదు, మనకు అథారిటీ చేతిలో ఉండాలి, సెక్యూర్డ్ జాబ్ ఉండాలి, మనకి అథారిటీ ఉంటే పవర్ ఉంటుంది. సో ఈ అథారిటీ ఈజీగా సంపాదించేది ఎలా అంటే విద్య ద్వారా. ఎగ్జాక్ట్లీ. పాలిటిక్స్ కూడా ఉంది, కానీ చాలా కష్టపడాలి మీరు దానికి. అవును, చాలా కష్టపడాలి, చెమటోడ్చాలి. అదే దీనిలో విద్య ద్వారా ఈజీగా అథారిటీని సంపాదించవచ్చు. సో ఆ చిన్నప్పటి కళ అలానే పెట్టుకొని 2020 తర్వాత నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేడం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని పక్కన పెట్టేసి మెల్లిమెల్లిగా ఆంటర్‌ప్రినర్స్, స్టార్టప్స్, అదేవిధంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు. 2020 తర్వాత ఫైనాన్షియల్గా చాలా కంట్రీస్ నష్టపోయాయి, ఇండియాతో పాటు. ఇండియా కూడా నష్టపోయింది, గ్రోత్ రేట్ చాలా తగ్గింది, లే ఆఫ్స్ ఎక్కువయ్యాయి. మీరు వింటున్నారుగా, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి సడన్గా తీసేస్తున్నారు, సడన్గా మెయిల్ వస్తుంది. మొన్న ఎప్పుడో ఒక ఆర్టికల్ చదివాను నేను, పాపం కెనడాలోనో యూఎస్లోనో జాబ్ వచ్చిందంట. ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళి రూమ్ తీసుకున్నాడు, నెక్స్ట్ డే నాకు మెయిల్ వచ్చి నీ జాబ్ పోయింది అని చెప్పేసి. అంటే జాబ్ వచ్చిందని వెళ్ళి అక్కడ ఫస్ట్ డే ఉండి టర్మినేషన్ లెటర్ ద్వారా మెయిల్ వచ్చేసి జాబ్ గ్యారెంటీ లేదు. సో ఈ లే ఆఫ్స్, బెంచ్ మీద కూర్చోవడము, లేదా ఈ టర్మినేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ ఇండస్ట్రీ కాకుండా సెక్యూర్ ఇండస్ట్రీకి మనం వెళ్ళాలి. అందుకని యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఎస్సి సిజిఎల్
ఎస్ఐ హ్మ్. అంటే ఇలాంటి ఎగ్జామ్స్‌కి పాపులారిటీ పెరుగుతుంది ఇప్పుడు. రైట్. అవును సార్. అది మేడం. అయితే ఇప్పుడు యూపీఎస్‌సి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓన్‌గా చదువుకునే వాళ్ళకి కూడా ర్యాంక్స్ వచ్చినవి కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ అండ్ దిశానిర్దేశం చేసే వాళ్ళు ఉండాలంటారా? ఉంటే బెటర్ అంటారా లేదా? మేడం మీ దృష్టిలో కోచింగ్ అంటే ఏంటి? అంటే నేను జస్ట్ ఆ! అడుగుతున్నాను. అంటే ఏది చదవాలి? ఇప్పుడు రకరకాల మార్కెట్‌లో చాలా బుక్స్ ఉంటాయి. ఏది చదవాలి? ఏది చదవకూడదని చెప్పే ఒక వ్యక్తి. కదా మేడం? హ్మ్. అబ్సల్యూట్‌లీ కరెక్ట్‌గా చెప్పారు మేడం. మనము అపోహ ఏంటంటే కోచింగ్ అంటే ఒక స్టూడెంట్ ఒక ఇన్‌స్టిట్యూట్ చూజ్ చేసుకొని ఫీజు కట్టి క్లాస్ రూమ్‌లో కూర్చొని ఎగ్జామ్ రాసేసి బయటికొస్తే కోచింగ్ అనుకుంటాం. కాదు. రైట్. కాదు. ఒక స్టూడెంట్ అనేవాడు యూట్యూబ్‌లో నా క్లాస్ ఇన్నా, వేరే ఫ్యాకల్టీ ఇన్నా అది కోచింగే ఫ్రీగా. కోచింగ్ తీసుకోకుండా ఏ యాస్పిరెంట్ యూపీఎస్‌సి కొట్టలేరు. అంటే మీరంటున్నారు అంటే కోచింగ్ అవసరమే. ఆ! అనుభవం ఉన్న వాళ్ళు చెప్తే దారి ఇంకా సులువవుతుంది. సులువవుతుంది. ఆ! ఫ్రీ కోచింగా, పెయిడ్ కోచింగా అనేది ఇక్కడ మ్యాటర్ ఆ! మేడం. కోచింగ్ రైట్. మాత్రం ఉంది. ఉంది. హ్మ్. యూట్యూబ్‌లో ప్రతిది ఫ్రీగా ఉందిగా ఉంది. కదా! హ్మ్. డీవియేషన్స్ లేకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఒక రోడ్ మ్యాప్ యేసుకొని, టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకొని, హుహు. మీరే ఓన్‌గా ప్రిపేర్ అయ్యి, ఓన్‌గా కోచింగ్ ఫ్రీగా యూట్యూబ్ ద్వారానో లేదా అనేకమైన గైడెన్స్ ద్వారానో ఒక ఫ్యాకల్టీ మెంటర్‌షిప్ ద్వారా తీసుకున్నా అది కోచింగే అంటారు. ఎగ్జాక్ట్‌లీ. డబ్బులు కట్టాం అంటే. లేదా లేదు నాకసలు యూపీఎస్‌సి అంటే ఏంటో తెలీదు. నేను చాలా బిగినరు. నాకిప్పటి నుంచి కరెక్ట్ డైరెక్షన్స్ వెళ్ళాలి. నేను అడ్వెంచర్ చేయలేను. మా ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా ఫెయిల్యూర్స్ మీరు చెయ్యకుండా హుహు. ఒక దిశ అనేది మేము చూయించి రైట్ వేగా తీసుకెళ్ళి ర్యాంక్ తెప్పియడమే ఈ కోచింగ్. ఓకే. చాలా చెప్పారు సార్. సో, అయితే ఈ అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ అనేది మనం చూస్తున్నాము. అంటే చాలా ఫేమస్ అయింది. చాలామంది సక్సెస్ అయ్యారు. పెద్ద పెద్ద ర్యాంక్స్ వచ్చాయి. అయితే దీని సీక్రెట్ ఏంటి? ఎవరైతే పిల్లలు ఇందులో జాయిన్ అయితారో యాస్పిరెంట్స్, సో, అందులో వాళ్ళని మీరు ఎలా గ్రహిస్తారు? అంటే వాళ్ళు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్‌కి ఎలా తీసుకొస్తారు మీరు? మేడం అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ పెట్టడానికి కొన్ని కారణాలున్నాయి. హుహు. దానిలో ముఖ్యంగా 3 కారణాలున్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే అన్ని కోచింగ్ సెంటర్స్ ఏదైతే చేస్తున్నారో ట్రెడిషనల్‌గా లాంగ్ టర్మ్ బ్యాచ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. అంటే రైట్. దీన్నే మనము ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అని అంటాం. హుహు. లేదా మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ బ్యాచ్ అని అంటాం. ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ మేడం. గ్రాడ్యుయేషన్ అయిపోయిన పిల్లవాడు వస్తాడు. ఓకే. వచ్చి ఫీజు కట్టి మన దగ్గర జాయిన్ అయితే క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది, హుహు. మెంటర్‌షిప్ ఉంటుంది, స్టడీ హాల్ ఉంటుంది, లాగ్ బుక్ ఇస్తాము, డైలీ అకౌంటబిలిటీ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మనము క్లాస్ రూమ్ వీకెండ్ టెస్ట్‌లు పెడతాము. ఓకే. మొత్తం అయిపోయాక ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్ టెస్ట్ సిరీస్ పెడతాం. హ్మ్. కోచింగ్‌తో పాటు ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అయితే దీంట్లో మేడం మా ప్రత్యేకత ఏంటి అంటే లిమిటెడ్ బ్యాచ్ పాయింట్ నెంబర్ 1. రైట్. రైట్. హ్మ్. ఆ లిమిటెడ్ బ్యాచ్ వల్ల ఏమవుతుందంటే మేము ఈజీగా ఫోకస్ చేయగలుగుతాం. మేడం నేను డైరెక్టర్ కంటే ఎక్కువగా నేను ఫస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీని. హ్మ్. నా ప్రస్థానం ఒక స్టూడెంట్‌లా స్టార్ట్ చేసి ఫ్యాకల్టీగా ఉన్నాను. ఇప్పటికి కూడా నేను ఫ్యాకల్టీయే క్లాసెస్ చెప్తూ ఉంటాను. హుహు. నేను ఒక పిల్లవాడిని అసెస్ చేయాలి. వాళ్ళు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నాయి? రైట్. హైగా ఉన్నాయనుకోండి ఎక్కువ పట్టించుకోను. డీవియేట్ అవ్వకుండా చూసుకుంటాను అంతే. అంటే వేరే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకుండా అప్పుడప్పుడు పిన్ చేస్తూ ఉంటారు. పోక్ హ్మ్. చేస్తూ ఉంటారు. హ్మ్. ఒక పిల్లవాడి ఐక్యూ లెవెల్ తగ్గిందనుకోండి, ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాను. వీక్లీ ఒకసారి కలవడమైనా, లేదా డైలీ ఒకసారైనా మెసేజ్ చేయడమో, కాల్ చేయడమో అయినా కొన్ని రోజుల వరకు ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఓకే. దారిలోకొచ్చే వరకు. హుహు. కానీ ఆ పిల్లవాడు యొక్క నెగెటివ్ లేదా వీక్‌నెస్‌లు వాళ్ళకి చెప్పము. ఓకే. నేను హ్మ్. చెప్పను. హ్మ్. మేమేం చేస్తామంటే ఇంకో విషయం మా దగ్గర లిమిటెడ్ బ్యాచ్‌తో పాటు మినిమమ్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీసే ఉంటారు మేడం. ఓకే. అంటే హ్మ్. 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ బా చెప్పరా అని పక్కన పెడితే, వాళ్ళకి ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఉంటాయి. అంటే విద్యార్థుల్ని వాళ్ళు గ్రహిస్తారు. వీళ్ళు గ్రహిస్తారు. ఎలాంటి వాళ్ళు, ఎగ్జాక్ట్‌లీ వీళ్ళకి మేడం. ఎలా ఎగ్జాక్ట్‌లీ. చెప్తే బావుంటుంది అని. సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల హుహు. ఆ నెగెటివ్ అంటే వాళ్ళు ఏదైతే లైఫ్‌లో తప్పులు చేశారో, ఆ తప్పులు చేయకుండా పిల్లవాడిని చూసుకుంటారు కాబట్టి, ఆ ఉద్దేశంలో అంటున్నాను. నాలెడ్జ్ వైస్‌లో నాకు తెలిసి 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా చెప్తారేమో. సో, హ్మ్. వి కాంట్ జడ్జ్ లైక్ దట్. బట్ 10 ఇయర్స్ ఉందంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ కాకుండా చూసుకుంటారని చెప్పేసి. హ్మ్. మేమేం చేస్తామంటే మేడం, ప్రతి స్టూడెంట్ మీద మేము భోజనం చేసేటప్పుడు గానీ, లేదా మేము ఈవినింగ్ స్నాక్స్ తినేటప్పుడు గానీ, టీ టైమ్‌లో గానీ, వి డిస్కస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ అవర్ స్టాఫ్ రూమ్.
ఓకే. ఎందుకు అనంటే, ఒక పిల్లవాడు క్లాస్‌లో ఎలా ఉన్నాడు? అతని ఐక్యూ లెవెల్ ఎలా ఉంది? జ్ఞాపక శక్తి ఎలా ఉంది? క్లాస్‌లో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అని చెప్పి నేనే ఇనిషియేట్ చేస్తాను అన్ని ఫ్యాకల్టీస్‌తోని. అప్పుడేమవుతుంది అనంటే, ఒక ఇద్దరు, ముగ్గురు స్టూడెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. హుహు. వీళ్ళని దాని నుంచి బయటికి ఎలా తీసుకురావాలి అని ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తాం. వాళ్ళకి తెలియకుండానే. ఓకే. వాళ్ళకి తెలియకుండానే క్లాస్ రూమ్‌లో వాళ్ళ నేచర్‌ని, న్యాచురల్ బిహేవియర్‌ని అలానే ఉంచి, హుహు. వరస్ట్ నుంచి బెస్ట్, బెస్ట్ నుంచి ద గుడ్ గుడ్ నుంచి వెరీ గుడ్‌కి తీసుకెళ్ళే బాధ్యత తీసుకుంటాం అనమాట. 1 ఇయర్ ప్రాసెస్‌లో. ఓకే. అలా మా స్టూడెంట్స్ చాలామంది ఇప్పటికి కూడా 1 ఇయర్ బ్యాక్ వాళ్ళ ఆన్సర్ రైటింగ్, హ్మ్. 1 ఇయర్ బ్యాక్ వాళ్ళ థింకింగ్ లెవెల్, 1 ఇయర్ బ్యాక్ వాళ్ళు ఎలా యాటిట్యూడ్ లేదా ప్రవర్తన ఉందో ఇప్పుడు కంప్లీట్‌గా చేంజ్ అయ్యి ఉంటది. ఓకే. ఓకే. ఆ! కంప్లీట్‌గా చేంజ్ అయ్యి ఉంటది. హ్మ్. ఇంకోటేంటంటే, నేను కొంచెం కన్సోల్ ఎక్కువ చేస్తాను. హుహు. అంటే నాకు తెలుసు నేను ఒక స్టూడెంట్ కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ మైండ్‌సెట్ నాకు తెలుసు మేడం. ఇది ఖచ్చితంగా వస్తుందా అంటే తెలీదు. హ్మ్. ఇంట్లో వాళ్ళు రోజు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు? ఇయర్ ఐఏఎస్ అవుతావా అంటే ఏం చెప్పాలో తెలీదు. ఫ్రెండ్స్ ఫోన్ చేసి లక్షలు సంపాదిస్తూ ఉంటారు. కానీ నేను ఇంకా ఇక్కడే చదువుతూ ఉన్నాను. అదో డిప్రెషను. ఈ ఎగ్జాము మెంటల్లీ చాలా డిప్రెస్ చేస్తూ ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. మెంటల్లీ చాలా డిప్రెస్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను పర్సనల్‌గా వాళ్ళతోని మాట్లాడుతూ ఉంటాను. హ్మ్. పర్సనల్‌గా టచ్ చేస్తూ ఉంటాను. తిన్నావా? హ్మ్. ఎక్కడున్నారు? చదువుకోండి. లేకపోతే మా దాంట్లో క్యారమ్ బోర్డ్స్ ఉంటాయి. చెస్ బోర్డ్ ఉంటది. హుహు. ఎప్పుడైనా ఫ్రీ టైమ్‌లో మీరు ఆడుకోవచ్చు అని చెప్పేసి అవి పెడుతూ ఉంటాను. సో దట్ ఏంటంటే మైండ్ అనేది డీవియేట్ అవ్వకుండా, డిప్రెషన్‌లోకెళ్ళకుండా, రైట్? ఫోకస్ అనేది ఎగ్జామ్ మీద మాత్రమే పెట్టాలి. ఇది సాధించకపోయినా లైఫ్ సాధిస్తాను అని ఒక పట్టుదల, లైఫ్‌లో ఏదైనా సాధిస్తాను ఒక హ్మ్. పట్టుదల అనేది వాళ్ళు ఇంకల్కేట్ చేయడానికి దిశగా కోచింగ్ తీసుకెళ్తాం మేడం. రైట్. అయితే అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళకి మీరు ఎలా గైడెన్స్ ఇస్తారు? సో, స్టార్టింగ్ నుంచి ఎలా వాళ్ళని అంటే ఒక వే ఎలా చూపిస్తారు? మేడం మన ఇన్‌స్టిట్యూట్‌లో హ్మ్. ఫస్ట్ ఒక స్టూడెంట్ వచ్చారనుకోండి. ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక స్టూడెంట్ నాకు నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని వచ్చారనుకోండి మేడం. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే అతనికి ఒక లాగ్ బుక్ ఇస్తాం. లాగ్ బుక్. లాగ్ బుక్. ఓకే. లాగ్ బుక్ అంటే స్టూడెంట్ యొక్క ముఖ చిత్రము. హుహు. ఆ లాగ్ బుక్ ఇచ్చి ఏమంటామంటే, నువ్వు రోజు ఈ లాగ్ బుక్‌లో నీ గురించి రాయాలి. అంటే నువ్వు ఏం చేసావు? ఎంత చదివావు? ఎన్ని గంటలు చదివావు? ఏం చదివావు ఈరోజు? రేపేం చదవాలనుకుంటున్నావు? ఈరోజు ఏది బెటర్‌గా చేస్తే బావుంటుంది అని చెప్పేసి ఒకటి రాసేసి ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎళ్ళమంటాను. రైట్. అలా మా స్టూడెంట్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా లాగ్ బుక్ రాస్తున్నారు. హుహు. 2 హ్మ్. మేము న్యూస్ పేపర్ ఫ్రీగా ఇస్తాం. న్యూస్ పేపర్ వల్ల కరెంట్ అఫైర్స్ ఒకటే కాదు మేడం. న్యూస్ పేపర్ వల్ల సీసాట్‌లో కాంప్రహెన్షన్ కూడా ఈజీ అయిపోతుంది. అవునవును. సో, హ్మ్. ఆ న్యూస్ పేపర్‌ని అనలైజ్ చేయడము, న్యూస్ పేపర్‌ని చదవడము, దానివల్ల ఇంగ్లీష్ వొకాబులరీ పెరుగుతుంది. అండర్‌స్టాండింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి. రైట్? ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల న్యూస్ పేపర్ మేమే ఫ్రీగా ఇస్తాం. హ్మ్. సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళ పేరు మీద. మూడోది స్టడీ హాల్ ఫెసిలిటీ ఇస్తాం మేడం. హుహు. స్టడీ హాల్ ఫెసిలిటీ ఇచ్చి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి కండిషన్ పెడతాను మేడం. హ్మ్. మార్నింగ్ 8 వరకు వచ్చేసేయాలి. క్లాసెస్ ఉన్నప్పుడు క్లాస్ రూమ్‌లో ఉండాలి. లేదా స్టడీ హాల్‌లో కూర్చొని స్టడీ చేసుకోవాలి. 8-8 అంతే. 8-8. 8-8. 8కి వచ్చేసి 8కి వెళ్ళిపో. లంచ్ తెచ్చుకో ఇక్కడే తినేసేయి. హుహు. 1-2 లంచ్. ఇది చెప్పేస్తాం మేడం. నాలుగోది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మేడం, ఫస్ట్ స్టూడెంట్‌ని మేము ఎలా చూసుకుంటున్నామో చెప్తాను. మీకు తెలీదు మేడం, మేము ఒక స్టూడెంట్ రాకపోతే హుహు. లీవ్ లెటర్ తీసుకుంటాం. ఓహ్! లీవ్ లెటర్ లీవ్ తీస్ లెటర్ తీసుకుంటాం. హుహు. నాకేంటంటే మేము ఫీజు కట్టాము. వస్తే వస్తాం లేకపోతే రాము అని వాళ్ళు అనుకోవచ్చు. హుహుహు. కానీ నా బాధ ఏంటంటే డీవియేషన్స్ కాకుండా యెస్. అవును. రైట్? ఒక స్టూడెంట్ డిసిప్లైన్డ్‌గా వెళ్ళాలి. డిసిప్లైన్డ్‌గా ఉండాలి. రైట్? హ్మ్. లైఫ్‌లో యూపీఎస్సీ సాధించినా, సాధించకపోయినా ఒక రైట్ యాటిట్యూడ్, ఒక మంచి ప్రవర్తనతో కూడిన ఒక వ్యక్తిగా తయారవ్వాలి అనే ఒక ఆశ. ఓకే. సో, హ్మ్. లీవ్ లెటర్ కూడా రాయించుకుంటాం మేము. హ్మ్. అటెండెన్స్ షీట్ రేజ్ ఉంటది. ఖచ్చితంగా అటెండెన్స్ పెడతారు. అటెండెన్స్‌లో ఏముంటుందో తెలుసా మేడం? ఏ టైం వచ్చాడో, ఏ టైం వెళ్ళాడో కూడా రాస్తారు. ఓకే. ఎంత ఆ! అదృష్టం ఉంటుందంటే ఎవరు ఎదురు చెప్పలే మా స్టూడెంట్స్ ఇప్పటివరకు. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు రాస్తారు. అంటే దీంతో ఏమవుతుందంటే, ఇప్పుడు నార్మల్‌గా బయట కూడా అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో చదువుకుని వచ్చిన వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు అంటారు. ఆ! సో, ఇదే రీజనేమో. ఎగ్జాక్ట్‌లీ మేడం. హ్మ్. ఇవన్నీ ఉంటే మేడం సబ్జెక్ట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. హ్మ్. అవును. హ్మ్. వాడికి చెప్పినా వస్తది, లేదా చదివినా వచ్చేస్తది. హ్మ్. ఫస్ట్ ఒక డిసిప్లిన్ మేడం, మోటివేషన్ మనం స్టార్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. డిసిప్లిన్ మనం ఎండ్ రిజల్ట్‌కి తీసుకెళ్తుంది. ఓకే. ఈ డిసిప్లిన్ ఇంకల్కేట్ చేస్తాను. హ్మ్. ఫస్ట్ 2 వీక్స్
ఎవరైతే పిల్లవాడు మన కోచింగ్లో జాయిన్ అవుతాడో ఫస్ట్ 2 వీక్స్లో 2 విషయాలు జరుగుతాయి మేడం. ఒకటి, ఎవ్రీడే సిలబస్ని డీకోడ్ చేస్తాం మేడం. యూపీఎస్సీ సిలబస్ని డీకోడ్ చేస్తాం. ఓకే. యూపీఎస్సీ సిలబస్ని డీకోడ్ చేసి సిలబస్ బైహార్ట్ చేయిస్తాం. ఈరోజు కూడా అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో ఎవరైతే స్టూడెంట్ చదివారో నిద్రలో లేపడిన జిఎస్ పేపర్ 2 4th చాప్టర్ ఏంటంటే చెప్తాడు. ఓకే. అంటే సిలబస్ బైహార్ట్ చేస్తే ఏమవుతుందంటే మేడం, ఇంటర్ కనెక్టింగ్ ద కాన్సెప్ట్స్ ఈజీ అయిపోతుంది. పేపర్ 1 నుంచి పేపర్ 3 ఎలా కనెక్ట్ చేయాలి, పేపర్ 2 పేపర్ 4 ఎలా కనెక్ట్ చేయాలి, న్యూస్ పేపర్ చదివేటప్పుడు అచ్చా ఇది జిఎస్లో ఇంటర్నల్ సెక్యూరిటీలో ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. సో అలా ఇంటర్ కనెక్టింగ్ చేసుకుంటూ ఉంటే సగం ప్రిపరేషన్ అయిపోతుంది. సో ఫస్ట్ 2 వీక్స్ మేము ఏం చేస్తాం అంటే బైహార్ట్ చేయిస్తాం, సిలబస్ మొత్తం బైహార్ట్ చేయిస్తాం. సిలబస్ బైహార్ట్ చేయించడంతో పాటు ఫస్ట్ 2 వీక్స్లో చీఫ్ గెస్ట్ లెక్చర్స్ పెడతాం మేడం. ఎవరితో గెస్ట్ లెక్చర్స్ పెడతామంటే బ్యూరోక్రాట్స్ని పట్టుకొస్తాం. ఓకే. మాకు విఎన్ విష్ణు గారు అని చెప్పేసి ఎక్స్ ఐఏఎస్ ఆఫీసరు, సత్తారు ఉమాపతి గారు ఎక్స్ ఐపీఎస్ ఆఫీసరు. సత్తారు ఉమాపతి గారు ఈజ్ ఆల్సో ఏ గెస్ట్ లెక్చర్ ఇన్ ఎన్పిఏ, నేషనల్ పోలీస్ అకాడమీ. ఐపీఎస్ సెలెక్ట్ అవుతారు కదా, వాళ్ళకి గెస్ట్ లెక్చర్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో గెస్ట్ లెక్చర్ ఇచ్చిన తర్వాత పిల్లలకు అంటే ఎలా వాళ్ళకి యూజ్ అవుతుంది? ఈ గెస్ట్ లెక్చర్స్ ఈ ఆబ్జెక్టివ్ ఏంటంటే మేడం, అసలు ఒక బ్యూరోక్రాట్ ఎలా ఆలోచిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆయన థింకింగ్ ఎట్లా ఉంటుంది, అది వీళ్ళు నేర్చుకోవాలి. ఒక బ్యూరోక్రాట్ ఒక సమస్య ఒక ఇష్యూ వచ్చింది అంటే ఆ ఇష్యూని ఎలా చూస్తాడు, నేను ఎలా చూస్తున్నా అతను ఎలా చూస్తున్నాడు, అంటే అతనిలా నేను ఆలోచించాలి. ఇప్పుడు అతనిలా నేను ఆలోచిస్తే యూపీఎస్సీ ఎగ్జామ్ అయిపోతుంది. బ్యూరోక్రాట్గా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, బ్యూరోక్రాట్ అయిపోయినట్టే. సో ఆ ఉద్దేశంలో గెస్ట్ లెక్చర్స్ పెడతాం ఫస్ట్ 2 వీక్స్. అండ్ మూడోది ఫౌండేషన్ లెవెల్ ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేసి మెల్లిగా అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళి ఏ వీక్లో ఏదైతే సబ్జెక్ట్ అవుతుందో మేడం, ఆ వీక్ సబ్జెక్ట్ని క్లాస్ రూమ్ నోట్స్ నుంచి సండే రోజు ఎగ్జామ్ పెడతాం. ఓకే. మండే టు సాటర్డే ఏవైతే సబ్జెక్ట్ అవుతుందో ఆ క్లాస్ రూమ్ నోట్స్ మేము పీడిఎఫ్ తీసి మా కంటెంట్ రైటర్ పంపించి దాని నుంచే ఆ టాపిక్స్ నుంచే సండే రోజు ఎగ్జామ్ పెడతాం, ప్రిలిమ్స్ మెయిన్స్. అయితే సార్ ఇప్పుడు చాలా బుక్స్ ఉంటాయి కదా, ఏది చదవాలో ఏది చదవకూడదు, ఒక సబ్జెక్ట్ని తీసుకుంటే వందల కొద్ది బుక్స్ ఉన్నాయి. సో మీరు మీ అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో బుక్స్ని ఎలా వాళ్ళకి సెలెక్టివ్గా ఇస్తారు మేడం? ఒక స్టూడెంట్ జాయిన్ అయిపోతే డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం మేడం. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి లక్ష్మీకాంత్, జాగ్రఫీ గోచింగ్ లియాంగ్, ఎన్సీఆర్టీ ఫిజికల్ జాగ్రఫీ. అంటే మీరు ముందుగానే సెలెక్ట్ చేసి ఇది బెస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టాండర్డ్ బుక్స్ తీసి ఇచ్చేస్తాం. ఇన్ఫాక్ట్ మ్యాప్ పాయింటింగ్ బుక్స్ కూడా ఇస్తాం. ఓకే. వాళ్ళు మ్యాప్ పాయింటింగ్స్ చేయాలి కదా, పొలిటికల్ మ్యాప్, ఇండియన్ మ్యాప్, వరల్డ్ మ్యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మ్యాప్ పాయింటింగ్ కూడా ఇస్తాం. బుక్స్ మేడం మళ్ళీ మేము తయారు చేసి ఇచ్చడం కంటే ఆల్రెడీ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్ బుక్ ఇచ్చేయడమే. ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్ ఇవి ఇచ్చేసి మేము ఎక్కువ ఫోకస్ చేసే క్లాస్ నోట్స్ మేడం. క్లాస్ నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి డీలిమిటేషన్ అనేది న్యూస్లో ఉంది ఇప్పుడు. అంటే ఏంటి, కాన్స్టిట్యుయెన్సీస్ కొంచెం పెంచాలి. లోక్సభలో రైట్ 552 అంటే ఇప్పుడు తగ్గాయి, 550 సీట్లకించి 850 చేయాలి అని అనుకుంటున్నారు. అంటే లోక్సభలో మొత్తం 850 ఎంపీస్ని చేయాలి అని అనుకుంటున్నారు. ఇది డీలిమిటేషన్. రైట్. డీలిమిటేషన్ గురించి లక్ష్మీకాంత్లో రాసుంటుంది, డీలిమిటేషన్ గురించి ఏదైనా స్టాండర్డ్ బుక్స్లలో రాసుంటుంది. ఏమని రాసుంటుంది, డీలిమిటేషన్ కమిషన్లో ఎవరు ఉంటారు, డీలిమిటేషన్ కమిషన్ ఎవరు పెడతారు, డీలిమిటేషన్ కమిషన్ రిపోర్టు ఎవరు సబ్మిట్ చేస్తుంది, ఇది పార్లమెంట్లో ప్రవేశపెడతారు లేదా సుప్రీంకోర్టు దీని మీద న్యాయ సమీక్ష చేయకూడదు, ఇలాంటి విషయాలు స్టాండర్డ్గా రాస్తుంటాయి. లాస్ట్ డీలిమిటేషన్ ఎప్పుడు జరిగింది, 42వ రాజ్యాంగ సవరణ చట్టానికి డీలిమిటేషన్కి సంబంధం ఏంటి, 84వ రాజ్యాంగ సవరణ చట్టానికి డీలిమిటేషన్కి సంబంధం ఏంటి, ఇలాంటివి రాస్తుంటాయి. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ న్యూస్లో ఉన్నది ఎవరు చెప్పాలి? లక్ష్మీకాంత్లో ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కదా 1 year బ్యాకే. ఇప్పుడు ఫ్యూచర్లో ఇది జరుగుతుంది అని చెప్పారు కదా. అందుకే క్లాస్ నోట్స్ ఇంపార్టెంట్. క్లాస్లో మేము ఫ్యాకల్టీస్ చెప్పేటప్పుడు కరెంట్ అఫైర్స్ని ఇంకల్కేట్ చేస్తే కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందో బుక్స్లో అయితే ఆల్రెడీ అది పాస్ట్ కాబట్టి ఇంకా ప్రెసెంట్ అయితే కరెంట్ అఫైర్స్ అవన్నీ ఇప్పుడు రాసుకోవాలి. అందుకే క్లాస్ నోట్స్కి ఎక్కువ ప్రాధాన్యత మేము ఇస్తాం మేడం. అదే క్లాస్ నోట్స్ నుంచి ఎంసీక్యూస్ జనరేట్ చేస్తాం, అదే క్లాస్ నోట్స్ నుంచి మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా జనరేట్ చేస్తాం. ఎవ్రీ సండే ఎగ్జామ్ పెడతాం. ఈ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ టెస్ట్లు అనేవి ఫిబ్రవరి వరకు పెడతాం మేడం.
ఇంకోటి చెప్తున్నాను మేడం, చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, ఇది నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను మేడం. ఆన్ టైం, ఆన్ డాట్ సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఎందుకు ఆన్ టైం, ఆన్ డాట్ సిలబస్ కంప్లీట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ అంత ప్లానింగ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఆగస్టు 4వ తారీఖు కోచింగ్ స్టార్ట్ అయింది. 2025 ఆగస్టు 4వ తారీఖు కోచింగ్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 20 తారీఖు కంప్లీట్ చేసాం ఈ ఇయర్. అంటే ఆన్ డాట్, ఆన్ టైం సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఏ టాపిక్స్ ఉన్నాయి అని కూడా చెప్తాను. ఎస్ఏ, వరల్డ్ హిస్టరీ, ఇవి 2 మిగిలాయి. ఎందుకని? ఇవి 2 మెయిన్స్కి సంబంధించింది, ఇది ప్రిలిమ్స్కి అసలు సంబంధం లేదు. సో ఫస్ట్ ప్రిలిమ్స్ మనం పాస్ అయిపోయాక అంటే అంటే మెయిన్స్ ప్రిలిమ్స్లో ఏవైతే ఉంటాయో అది కంప్లీట్గా కంప్లీట్ చేస్తాం. ఎస్ఏ ఇంకా వరల్డ్ హిస్టరీ తప్ప, అది కూడా మే 24th కాగానే మే 25th నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అది తప్ప ఆన్ డాట్, ఆన్ టైం మొత్తం మీకు ఈ స్ట్రాటజీ ప్రిపరేషన్ కావాల్సిన మొత్తం కంప్లీట్ చేస్తాం మేడం. ఇది మై వర్డ్, కంప్లీట్గా ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేసే సమస్య ఇదే. అయితే సార్, ఇప్పుడు బయట చూస్తే వేరే ఐఏఎస్ అకాడమీస్లో చాలా మంది స్టూడెంట్స్ సిలబస్ కంప్లీట్ అవ్వదు అనేసి ఒక కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. కానీ మీరెందుకు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మేడం, దానికి ఒక స్ట్రాటజీ డెవలప్ చేశాం మేము. చాలా ప్రౌడ్గా చెప్తున్నాను నేను. అందుకే ఈ క్వశ్చన్ అడుగుతారని చెప్పి తీసుకొచ్చేదాన్ని, చూయిద్దామని చెప్పేసి. ఇదిగోండి, అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కన్సాలిడేటెడ్ మైక్రో సిలబస్. ఓకే. మేము సిలబస్ని ఏం చేస్తామంటే మేడం, మైక్రో సిలబస్ రకంగా డీకోడ్ చేస్తాం. సిలబస్ని మైక్రో సిలబస్గా డీకోడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, నేను జస్ట్ ఒకటి చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇండియన్ హిస్టరీ అని ఉంది. రైట్. ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ మైక్రో సిలబస్, మెడివల్ హిస్టరీ మైక్రో సిలబస్, మోడర్న్ హిస్టరీ మైక్రో సిలబస్. ఈ కాపీ నేను రాగానే ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వగానే ఒక కాపీ ఇచ్చేస్తా. ఈ కాపీ ఫ్యాకల్టీకి ఇచ్చేస్తా. రైట్. ఈ దాంట్లో ఉండే టాపిక్స్ అన్నీ కూడాను కంప్లీట్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి నేను స్టూడెంట్ని అడుగుతుంటా, ఫ్యాకల్టీస్ని అడుగుతుంటా. సో అకౌంటబిలిటీ అనేది ఈ మైక్రో సిలబస్ ద్వారా నేను క్రియేట్ చేస్తా. దీంట్లో సుమారుగా 350 సబ్ టాపిక్స్ ఉన్నాయి. 350 సబ్ టాపిక్స్ ఆఫ్ ఆల్ పేపర్స్ కంప్లీట్ అయితే సిలబస్ కంప్లీట్ అయినట్టే. సో ఈ మైక్రో సిలబస్ ద్వారా ఫ్యాకల్టీ అకౌంటబిలిటీ కూడా నేను క్రియేట్ చేస్తాను. నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే చిన్న చిన్న మైనర్ పాయింట్స్ కూడా మీరు పట్టించుకొని చేస్తున్నారంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది రావాలి మేడం. ఎందుకంటే స్టూడెంట్ బెనిఫిట్ అవ్వడము అనేది అల్టిమేట్లీ మా లక్ష్యం. లాగ్ బుక్ ద్వారా స్టూడెంట్ అకౌంటబిలిటీ వస్తుంది, మైక్రో సిలబస్ ద్వారా మాకు ఫ్యాకల్టీ అకౌంటబిలిటీ వస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక ఫ్యాకల్టీ వస్తే గాసిప్స్ పెట్టడము, లేదా డైవర్ట్ అవ్వడము, లేదా టాపిక్స్ని ప్రొలాంగ్ చేయడము, లేదా సిలబస్లో లేనివి చెప్పడము, లేదా సిలబస్లో కొన్ని వదిలేయడము, ఇలాంటివి ఉండదు. మా ఫ్యాకల్టీస్కి ఫ్రీ హ్యాండ్ మేడం, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తా. సార్ 20 గంటల, 25, 30, 40 ఎన్ని గంటలైనా పర్లేదు, తీసుకోండి. మధ్యలో వాళ్ళకి డౌట్స్ వస్తుంటాయి పిల్లలకి, అప్పుడు ఏమన్నా మళ్ళీ టైం కొంచెం ప్రొలాంగ్ చేసుకునే అవకాశం వస్తే? సో నేను చాలా అదృష్టవంతుని. నేను ఈ మాట 2సారి చెప్పా ఇదే పాడ్కాస్ట్లో. ఎందుకు అని అంటే, నేను ఒక ఫ్యాకల్టీని మేడం. నా ప్రస్థానము 2013లో కరెంట్ అఫైర్స్, ఎవ్రీ సండే కరెంట్ అఫైర్స్ టీచ్ చేశాను ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో. అలా స్టార్ట్ అయ్యి పాలిటీ, నేను LLM చేశాను కాబట్టి పాలిటీ కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్లో నేను టీచ్ చేశాను. అశోక్ నగర్లో 90% ఇన్స్టిట్యూషన్స్లో, హైదరాబాద్లో టీచ్ చేశా, చెన్నైలో టీచ్ చేశా, ఢిల్లీలో టీచ్ చేశా, యూపీఎస్సీ ఇన్స్టిట్యూషన్స్లో, భువనేశ్వర్లో టీచ్ చేశా, బాంబేలో టీచ్ చేశా, వైజాగ్లో టీచ్ చేశా, విజయవాడలో టీచ్ చేశా, బెంగళూరులో టీచ్ చేశాను. నా సెకండ్ హోమ్ అని చెప్తాను బెంగళూరు అయితే. అలా ఎవ్రీ వీకెండ్ వెళ్ళేవాడిని, ఆల్మోస్ట్ ఒక వారం ఉండేసి వచ్చేవాడిని. అంటే ఇన్ని ఇన్స్టిట్యూషన్స్లో నేను చెప్పా. నాకు ఒక మంచి ఫ్యాకల్టీ నెట్వర్క్ ఉంది. సో మీ ఎక్స్పీరియన్సే వాళ్ళకి ఇంకా అదే గ్రేట్. నేను జస్ట్ ఒక ఫ్యాకల్టీకి ఫోన్ చేసి, మనం ఇన్స్టిట్యూట్ పెట్టాము, నువ్వు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ క్లాసెస్ చెప్పాలి అంటే, నా ఇన్స్టిట్యూట్లో నన్ను ఎందుకు చెప్పమంటున్నాను అంటారు. నా ఇన్స్టిట్యూట్లో నువ్వు అడగడం ఏంది అని అంటారు నన్ను. అంటే ఫ్యాకల్టీస్ నా ఇన్స్టిట్యూషన్ ఓన్ చేసుకుంటారు మేడం. మాకు డైరెక్టర్ క్యాబిన్ లేదు తెలుసా, మాకు ఫ్యాకల్టీ క్యాబిన్ ఉంటుంది. ఆ ఫ్యాకల్టీ క్యాబిన్లో ఉండే మెయిన్ చైర్లో అందరు ఫ్యాకల్టీస్ కూర్చుంటాం. దేర్ ఈజ్ నో చైర్ ఫర్ మీ యాజ్ ఎ డైరెక్టర్. ఇట్స్ ఎ ఫ్యాకల్టీ. ఎగ్జాక్ట్లీ. అందరం వి ఓన్ దట్ ఇన్స్టిట్యూషన్. ఏ స్టూడెంట్కి ఏ డౌట్ వచ్చినా
ఏ స్టూడెంట్కి ఏ డౌట్ వచ్చినా ఈజీగా ఫ్యాకల్టీస్ అవైలబుల్గా ఉంటారు, టీచ్ చేస్తారు, క్లియర్ చేస్తారు, వెళ్ళిపోతారు. ప్రతి క్లాస్ అయిపోయాక లాస్ట్ 5 మినిట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయని అడిగి అక్కడే ఉంటారు, టీచ్ చేసి వెళ్ళిపోతారు. ఇది నేను అదృష్టం, నేను చెప్తున్నాను కదా, నాకు అదృష్టం ఏంటంటే ఒక ఫ్యాకల్టీగా మంచి కొలీగ్స్, నన్ను అర్థం చేసుకునే కొలీగ్స్ నాతో ఉండడం. రైట్. నిజంగా గ్రేట్ అండి. మీరు చెప్తుంటేనే అంటే ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌లో ఎవరైతే యాస్పిరెంట్స్ చదువుతారో వాళ్ళకి ఇంకా ఆ మైండ్ సెట్ కూడా మా అలాగే ఉంటుంది. మా ఫ్యాకల్టీస్ సందీప్ మహాజన కానివ్వండి, హుహు. లేదా శ్రీనివాస్ యాదవ్ సార్ కానివ్వండి, లేదా మన సంతోష్ సార్ కానివ్వండి, మాకు ఎకాలజీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు. లేదా గిరిధర్ పుజార్ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా నాకు నా 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 కింద పనిచేసే ఎంప్లాయీస్ లాగా నేను చూడను. లేదా నేనేదో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర క్లాసెస్ చెప్పించుకుంటున్నాను అనే రిలేషన్లో మేము ఉంటాం. హుహు. చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది. హుహు. ఇన్ఫ్యాక్ట్ నా మీద నన్ను కోపడుతూ ఉంటారు అప్పుడప్పుడు. నువ్వు ఈ స్టూడెంట్కి అది ఇవ్వట్లే, ఇవ్వు అని అంటారు నన్ను డైరెక్ట్గా. ఓకే. అంటే ఆ చనువు, ఆ ఇన్స్టిట్యూషన్ ఓన్నెస్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది. సందీప్ మహాజన అయితే ఈజ్ లైక్ మై మెంటర్. ఓకే. నాకు ఓకే. ఆయనకి ఒక 20 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంది. మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు మేము రూమ్మేట్స్. ఓకే. సో ఈజ్ ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఇండియా నౌ. ఆయన పిఎస్ఐఆర్ ఆప్షనల్ చెప్తారు మా దగ్గర, జాగ్రఫీ సబ్జెక్ట్ చెప్తారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్తారు, ఇంటర్నల్ సెక్యూరిటీ చెప్తారు. సో ఆయన టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉంటాడు ఆయన. ఆయన ఓకే. ప్రజెన్స్ ఉంటుంది. హ్మ్. అదృష్టం ఏంటంటే నా రూమ్మేట్ అవ్వడము, నాకు ఒక అన్న అవ్వడము, నాకు గైడ్ అవ్వడము, నా మెంటర్ అవ్వడము. శ్రీనివాస్ యాదవ్ గారు సీసెట్ చెప్తారు, హుహుహు. గిరిధర్ పూజా గారు ఎథిక్స్ చెప్తారు, హ్మ్. రసూల్ సార్ మా దగ్గర, రసూల్ సార్ హిస్టరీ చెప్తారు. హుహు. రసూల్ సార్ ఎంత ఓపిక్గా చెప్తారంటే క్లాసు, ఏదైనా స్టూడెంట్ కానీ ఏదైనా సార్ ఇలా ఉందంట సార్ అంటే ఒక నవ్వుతాడు అంతే. సో మా దగ్గర చాలా అదృష్టం ఉంటుందండి. అలేఖ్య మేడం అని ఉంటారు, మెంటర్షిప్ చూసుకుంటారు. సో మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఒక కొలీగ్స్ మంచి అందరం కలిసి ఒక ఫ్యాకల్టీతో. స్టూడెంట్కి ఏం కావాలి, ఇది ఒక జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాగా తీసుకొని హుహు. ఈ ప్లాట్ఫామ్లో నాకేమొస్తుంది అని ఆలోచించకుండా నేనేమి ఇస్తాను అనే ఒక సిద్ధాంతంతో ఎగ్జాక్ట్‌లీ. ఇన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఓకే. మీ ఫ్యాకల్టీనే మీ బలం అంటారు. అంతే అండి, మా ఫ్యాకల్టీ చాలా బలం అండి. అయితే సార్ ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుంది? మీరు ఆ ఆన్సర్ రైటింగ్‌ని ఎలా ఇంప్రూవ్ చేస్తారు? మేడం ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. ఎందుకంటే ఒక స్టూడెంట్ ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ టు బీ ఇన్ ద లిస్ట్. హ్మ్. లేకపోతే కష్టం. ఒక ఇయర్ నుంచి రాసే వాళ్ళకి దురదృష్టం అని చెప్పను. హుహు. ఎంత ఛాలెంజింగ్ అంటే మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవుతుంది మేడం, ఇమీడియట్లీ ఆగస్ట్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. అంటే టైమే లేదు. టైం లేదు. అంటే ఫ్రమ్ డే 1 ఆఫ్ హిస్ కోచింగ్ హుహు. హీ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆన్సర్ ఆ! రైటింగ్. అంతే కదా! ఆ! మేడం ఆన్సర్ రైటింగ్లో 2 రకాలు ఉంటాయి. అంటే హుహు. ఆన్సర్ రైటింగ్లో 2 విషయాలు చూడాలి. ఒకటి కాన్సెప్ట్, రెండోది ప్రజెంటేషన్. రైట్. కాన్సెప్ట్ ఏంటి, మనకి మ్యాటర్ కావాలి, నోట్స్ కావాలి, దాని రిలేటెడ్గా ఇంటర్లింకింగ్ కావాలి, హ్మ్. దాని రిలేటెడ్గా అండర్స్టాండింగ్ కావాలి, దాని రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ని ఇంకల్కేట్ చేయాలి, దాని రిలేటెడ్గా ఫ్లో చార్ట్స్ కావాలి, దాని రిలేటెడ్గా డయాగ్రామ్స్ కావాలి. దీన్ని కంటెంట్ అంటారు. హుహు. అంటే ఆన్సర్ రైటింగ్ రాయాలి అని అంటే రాయడానికి కావాల్సిన నోట్స్ ఉండాలి, 2 ఆ నోట్స్ని ప్రజెంట్ చేసే టెక్నిక్స్ రావాలి. టెక్నిక్ రావాలి. కదా మేడం. అవును. ఇవి రెండిటికంటే ముందు మీకు ఏం కావాలి తెలుసా మేడం, ఆ క్వశ్చన్ని అర్థం చేసుకునే ఐక్యూ లెవెల్ రావాలి. సరే ఇప్పుడు ఒక క్వెషన్ ఉంటుంది. అతను ఎన్నో రోజుల నుంచి చదువుతుంటాడు. సో, దాన్ని ఆన్సర్ షీట్ మీద మొత్తం ఎలా దాన్ని ప్రెజెంట్ చేయాలో కూడా మీరు చెప్తారా? ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాను మేడం. మనకి కాన్సెప్ట్ ఏదైతే నోట్స్ మేకింగ్ ఉందో, ఈ నోట్స్ మేకింగ్ ఇందాక నేను మీకు ఒక మైక్రో సిలబస్ చూపించాను కదా, అవును. ప్రతి టాపిక్, ప్రతి సబ్ టాపిక్ నోట్స్ మేకింగ్ రాయిస్తాం. ఓకే. అంటే 350 టాపిక్స్లో హుహు. ఆ 350 టాపిక్కి రిలేటెడ్గా నోట్స్, ఓకే. దానికి రిలేటెడ్గా ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ స్టూడెంట్ ఎలా ఇంకల్కేట్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు. హ్మ్. సో కాన్సెప్ట్, కంటెంట్ రెడీగా ఉంది కదా, అవును. ఈ కంటెంట్ని ప్రజెంట్ చేయాలి. హ్మ్. ప్రజెంటేషన్ అంటే ఏమేమి ఉంటుంది, ఇంట్రొడక్షన్, హ్మ్. సబ్జెక్ట్, కంక్లూజన్. కంక్లూజన్. అసలు ఇంట్రొడక్షన్లో ఏం రాయాలి, ఎలా రాయాలి? సబ్జెక్ట్లో ఏం ఆ! రాయాలి, కంక్లూజన్లో ఏం రాయాలి. మేము ఫస్ట్ ఓరియంటేషన్ క్లాసెస్ పెడతాం. అవును. ఇలా ఉంటుంది, ర్యాంకర్స్ ఆన్సర్స్ రైటింగ్ చూపిస్తాం, ఇవన్నీ చేసి పెడతాం. కానీ మేడం హ్మ్. నీకు అది రావాలి అని అంటే, ప్రజెంటేషన్ మీద పట్టు రావాలి అంటే హుహు. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. నువ్వు ప్రాక్టీస్ చేస్తే తప్ప ఆ పట్టు రాదు. మన ఇన్స్టిట్యూషన్లో ఎవ్రీ సండే క్లాస్ రూమ్ టెస్ట్ ఉంటుంది కదా, హ్మ్. క్లాస్ రూమ్ టెస్ట్ ఓన్లీ ప్రిలిమ్స్కి మాత్రమే ఉండదు, మెయిన్స్కి కూడా ఉంటుంది.
సో మీరు అంటే ప్రిలిమ్సే కాకుండా మెయిన్స్‌ని కూడా అలా రెండిటిని ప్యారలల్‌గా తీసుకెళ్తున్నారు. తీసుకుంటాం. అంటే హుహు. మండే టు సాటర్‌డే ఏదైతే సబ్జెక్ట్ అయిందో ఫర్ హుహు. ఎగ్జాంపుల్ మండే టు సాటర్‌డే పాలిటీ, జాగ్రఫీ 2 క్లాసెస్ జరిగాయి. ఆ 2 క్లాసెస్‌లో ఏ టాపిక్స్ అయ్యాయో హ్మ్. ఆ టాపిక్స్ నుంచి ఒక 50 ఎంసీక్యూస్ ఇస్తాం. ఒక 2 మెయిన్స్ క్వెషన్స్ ఇస్తాం రైట్. రాయమని చెప్పేసి. హ్మ్. మాకు బుక్కులుంటాయి. మేమే కరెక్షన్ చేస్తాం దాన్ని. హుహుహు. దాని తర్వాత మోడల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా కీతో హ్మ్. పాటు ఇచ్చేస్తాం. ఈ ఓకే. క్వెషన్‌కి ఆన్సర్ ఎలా రాయాలి అని చెప్పి. స్టూడెంట్ ఏం చెప్తామంటే మీరు రాసిన ఆన్సర్‌ని మేము మోడల్ ఆన్సర్‌ని కంపేర్ చేసుకోమంటాం. హుహుహు. 60% మ్యాచ్ అయితే యూ ఆర్ ఆన్ ట్రాక్. ఓకే. కరెక్షన్ కూడా వాళ్ళే ఓన్‌గా చేసుకుంటే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుస్తా తెలుసుకోవచ్చు. ఉంటాయి. అంతే హ్మ్. మేడం. మేము కూడా చేస్తాము. దాంతో పాటు స్టూడెంట్‌ని కూడా కంపేర్ చేసుకోమంటాం. హుహుహు. సో దట్ స్టూడెంట్ చూస్తూ ఉంటే నెక్స్ట్ టైమ్ రిపీట్ చేయడు. అచ్చా! ఇది ఇలా ఆలోచించాలి. మేడం ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వెషన్ అర్థం కావాలి. రెండోది కీవర్డ్స్ తెలియాలి. హ్మ్. ఈ 2 తెలిస్తే ప్రెజెంటేషన్ ఈజీ అయితది. కానీ ప్రెజెంటేషన్ ఈజీ అవ్వాలంటే ప్రాక్టీస్ కావాలి. ప్రెజెంటేషన్‌లో ఏం రాయాలంటే కంటెంట్ కావాలి. కంటెంట్‌కి మైక్రో సిలబస్, ప్రెజెంటేషన్‌కి ప్రాక్టీస్, హ్మ్. ఐక్యూ లెవెల్‌ని పెంచడానికి స్టూడెంట్‌తోని 1-to-1 సెషన్స్ పెడుతూ ఉంటాం. క్వెషన్ ఎలా అర్థం చేసుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా నేను చెన్నైలో ఉన్నా. హుహు. చెన్నైలో అలా ఆటోలో వెళ్తూ ఉంటే రోడ్ మీద దూరంగా ఒకటి కనిపించింది నాకు. ఓకే. ఏమనుంది స్టాండ్ ఫర్ ఆటో అని ఉంది. ఓకే. నాకు కొంచెం చూడంగానే నేను ఆలోచించిన ఏంది ఇది ఇట్లుంది అని చెప్పేసి. స్టాండ్ ఫర్ ఆటో. మీరేం ఆలోచిస్తారు? ఏమనుకుంటారు అది? మనకు తెలిసిందేంటి? ఆ! అన్ని ఆటోలు ఉంటాయి. అక్కడికి కావాలంటే అక్కడికి ఎళ్ళొచ్చని ఎళ్ళుకుంటాం. అవును. ఆ! జనరల్‌గా దాన్ని ఏమనాలి మనము? ఆటో స్టాండ్ అని చెప్పాలి. అవును. అదే. కదా మేడం? ఆ! స్టాండ్ ఫర్ ఆటో అంటే ఇప్పుడు ఈ ఆటో అనే వ్యక్తికి ఏమైనా సమస్య ఉంటే వాడిని నేను నించోవాలా? స్టాండ్ ఫర్ ఆటో. స్టాండ్ తీసుకోవాలా? స్టాండ్ తీసుకోవాలా? ఆ! వాడికేమో సమస్య ఉంది. లేదు వాడినెళ్లి కాపాడాలా? ఆ! ఇలాంటి క్వెషన్స్ అంటే ఇలాంటి థాట్స్ వెళ్తాయి. అవును. అది స్టాండ్ ఫర్ ఆటో, ఆటో స్టాండ్ 2 డిఫరెంట్ ఓకే. అవును. కదా! నేను ఎందుకని చెప్తున్నానంటే, హ్మ్. నువ్వు క్వెషన్‌ని అర్థం చేసుకునే విధానంలో విధానంలో నీ ఆన్సర్ ఉంటది. అవును. నీ క్వెషన్‌ని అర్థం చేసుకోవడం ఫస్ట్. క్వెషన్‌ని అర్థం కావాలంటే కీవర్డ్స్, క్వెషన్స్ చూస్తూ ఉండాలి. హుహు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, మెయిన్స్‌లో లాస్ట్ 10 ఇయర్స్ క్వెషన్స్ చూస్తూ ఉండాలి. ఓకే. ఇవన్నీ హ్మ్. చూస్తూ ఉంటే వాట్ ఈస్ దట్ ఎగ్జామినర్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ హుహు. అని తెలియాలి. అంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కానీ, అవన్నీ మీరు పిల్లలతో డిస్కస్ చేస్తారా? మేడం ఆ! ఎవ్రీ సండే మేము ఏదైతే క్లాస్ రూమ్ టెస్ట్ పెడతామో హుహు. 10% ఆఫ్ ది క్వెషన్స్ పీవైక్యూస్ ఉంటాయి. ఓకే. ఓకే. ఆ పీవైక్యూస్ ఎందుకు పెడతాను తెలుసా? ఆ హ్మ్. టాపిక్స్ నుంచే పీవైక్యూస్ తీస్తాం. అంటే హ్మ్. ఈ టాపిక్ క్లాస్‌లో ఇలా సార్ చెప్తే, హ్మ్. ఇలా నోట్స్ రాస్తే, అచ్చా! ఇలా అడుగుతాడా? హ్మ్. అని వాడికి తెలియాలని చెప్పేసి. రైట్. రైట్. సో, క్లాస్‌లో సపోజ్ ఎకోసిస్టమ్ హ్మ్. అంటే ఏంటో చెప్పాడు. హ్మ్. ఎకోసిస్టమ్ మీద క్లాస్‌లో నోట్స్ ఇచ్చారు. ఎకోసిస్టమ్ నుంచి పీవైక్యూస్ ఎలా అడిగాడు చూసాడనుకోండి, హ్మ్. 3 విధాలుగా తనకి ఒక అయిపోయింది. ఐడియా వచ్చేస్తది. వచ్చేస్తుంది. ఓకే. అయితే సార్ ఇప్పుడు చాలామంది రాస్తుంటారు యూపీఎస్సీ అనే కళ గురించి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కన్న కళ కోసం వాళ్ళు ఎంతైనా కష్టపడతారు. కానీ అంతమంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు గదా! హం. సో, కొంతమంది ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? వాళ్ళు చేసే తప్పులేంటి అసలు? మేడం ఆహ్, నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, రైట్ వర్క్ హ్మ్. 3 కావాలి. హార్డ్ వర్క్ చేస్తారు. ఈ మధ్య కాలంలో చాలామంది స్మార్ట్ వర్క్ మీద పడ్డారు. కానీ వాళ్ళు చాలా మిస్ అవుతుంది ఏంటంటే రైట్ వర్క్. ఇలా చేస్తే ఐఏఎస్ అవుతాను అని అంటే అదే చేయాలి. దాన్ని రైట్ వర్క్ అంటారు. కానీ అది చేయట్లేదు. ఈ మధ్య చాలా ఎమోషన్స్‌తో ఉంటారు. హ్మ్. ఎమోషన్స్‌తో పని జరగదు. నువ్వు ఎమోషన్స్‌ని చదువులో పెడితే పని కాదు. ఎమోషన్స్ ఓన్లీ రిలేషన్స్ వరకే. ఇక్కడ ఎమోషన్స్‌తో పని పని కాదు. లేదు. హ్మ్. నేను ఒక లా గ్రాడ్యుయేట్‌ని. హుహు. నేను ఒక లా గ్రాడ్యుయేట్‌ని. నేనెళ్ళి నేను లా ఆప్షనలే తీసుకుంటా అనంటే అది మూర్ఖత్వం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా పిఎస్ఐఆర్ లేదా సోషియాలజీ లేదా ఆంథ్రోపాలజీ తీసుకుంటే ర్యాంక్ వస్తుందంటే అదే తీసుకోవాలి. అలా ర్యాంక్ వస్తుందని చెప్పేవాళ్ళెవరు? మేము చెప్తాం మీరే. కదా! లాస్ట్ 10 ఇయర్స్ నుంచి డేటా ఉంటుంది కదా మేడం. ఓకే. నేను ఆ! కూడా చెప్పడం ఎందుకు? మేము కూడా ఎందుకు? ఓకే. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి యూపీఎస్సీ డేటా ఉంటుంది కదా! అంటే వీళ్ళు స్టూడెంట్స్ ఏదైతే ప్రీవియస్ ఆ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాళ్ళకి సెలెక్టెడ్ నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏంటి అని మీరే సెలెక్ట్ చేస్తారు. రైట్? మేము సెలెక్ట్ చేయము. హ్మ్. గైడెన్స్ ఇస్తాం. గైడెన్స్ ఇస్తారు. నీ పర్సనాలిటీ ప్రకారంగా ఇది. ఈ 2 ఆప్షనల్స్‌లలో నీకు అది సూట్ అవుతుంది అని చెప్తాం. ఓకే. అల్టిమేట్‌లీ ఈస్ డెసిషన్. ఓకే. ఓకే. హ్మ్. నీ పర్సనాలిటీ ప్రకారంగా ఇది చేస్తే బావుంటదని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, హుహు. నేను ఆ స్టూడెంట్స్‌ని థాంక్స్ చెప్తున్నాను. హుహు. ఆ స్టూడెంట్స్‌కి నిజంగా నేను థాంక్స్ చెప్పాలి ఇప్పుడు. నేను పేరు తీసుకోకుండా జరిగిన సంఘటన చెప్తాను. హుహుహు. నేను ఒక స్టూడెంట్‌ని ఒకరోజు ఆహ్, పిలిచాను మేడం. అంటే ఆహ్, తన ఆన్సర్స్ చూసాను. హుహు. తన ఆన్సర్స్ చూసి పీవైక్యూస్ తను ఎంసీక్యూస్ అన్నీ చేస్తుంటే పిలిచాను మేడం. హ్మ్.
పిలిచి నేనేమన్నానంటే, అమ్మ మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా చేస్తున్నారు, మీ హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు, మీకు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో చాలా కష్టంగా ఉంది రైట్. అని నాకు అనిపిస్తోంది. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్తున్నాను అని అన్నాను మేడం. సో మీరు అనాలిసిస్ చేశారు కాబట్టి అయితే చెప్పారు. అయితే ఇక్కడ ఏమైంది మేడం, ఒక 25 సంవత్సరాల ఒక యువకుడి దగ్గరికి వెళ్ళి నీకు ఇంగ్లీష్ అర్థం కాదా అని అంటే ఫస్ట్ వాడు అఫెండ్ అవుతాడు, అంటే బాధపడతాడు కదా మేడం. నా దగ్గరకు వచ్చి నీకు పాలిటీ రాదు అని అంటే నేను ఏం చేయాలి, బాధపడాలి. పాలిటీ టీచర్కి పాలిటీ రాదు అని చెప్తున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లీష్ కాన్వెంట్లో చదివి నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్తున్నాడు, నాకు ఇంగ్లీష్ అర్థం చేసుకునే కెపాసిటీ లేదని నాకు చెప్తున్నాడు అంటే బాధపడతాంగా. ఎంత మంచి స్టూడెంట్ అంటే మేడం, అవునా సార్ నేను ఒక్క కొంచెం టైం ఇవ్వండి సార్, నేను దాని మీద ఇంప్రూవ్ అయ్యి వస్తానని చెప్పారు. గ్రేట్. తప్పులు అర్థం పాజిటివ్గా తీసుకోవడం వల్ల మేడం నెక్స్ట్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ 30% ప్లస్ అయింది. నేను అన్నా ఇంగ్లీష్ మూవీస్ చూడు, అప్పుడప్పుడు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకునే చూడు, ఇంగ్లీష్ అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. రైట్. అవును, ఇది రైట్ వర్క్. ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ ఉంటే ఇంగ్లీష్ అర్థం అవుతూ ఉంటుంది. దాని యూపీఎస్సి ప్రిపరేషన్లో మీరు ఇంకల్కేట్ చేయడం. ఓకే. ఓకే. అంటే స్టూడెంట్స్ ఎక్కడ వాళ్ళు మిస్ అవుతున్నారో మీరు గ్రహించి వాళ్ళకు చెప్పి దాన్ని ఇంప్రూవ్ చేయాలి. చేయడం. పర్టికులర్ పాయింట్ ఇది డిఫెండ్ అవ్వద్దు మేడం. నేను మీ ఇంప్రూవ్మెంట్ కోసం అల్టిమేట్గా నాకు ఏముంటుంది, నీకు ర్యాంక్ రావాలని ఉంటుంది. దానికోసము నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పడంలో నా బాధ్యత, నా తప్పేం లేదు. నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి నేను చెప్తే నేను ఫెయిల్ అయినట్టు, మీరు ఫెయిల్ అయినట్టే, అంతేగా. అవును. అలా అయితే సార్ ఏ మూవీస్ చూడాలో కూడా నేను సజెస్ట్ చేశా, ఇంగ్లీష్ మూవీస్. అది నిజంగా గ్రేట్. ఇప్పుడు యూపీఎస్సీ రాయాలనేసి చిన్నప్పటి నుంచి కళ ఉన్న వాళ్ళు ఏ టైం నుంచి స్టార్ట్ చేయాలి? అంటే డిగ్రీ అయ్యాకే స్టార్ట్ చేయాలంటారా? మేడం యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి అంటే మీరు 2 క్రైటీరియాస్ మ్యాచ్ అయ్యి ఉండాలి యాజ్ పర్ ద నోటిఫికేషన్. మీకు 21 ఇయర్స్ నిండాలి నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైం వరకు. రెండోది గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ ప్రిపరేషన్ ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేయాలని ఎక్కడ రాసలేదు, మీకు ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. నేనేమంటానంటే మేడం, ఐడియల్ ఏజ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇస్ యువర్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్. గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేసేసేయాలి. మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకో, లా తీసుకో, బీబీఏ తీసుకో, బీకామ్ తీసుకో, బీఏ తీసుకో, ఏది తీసుకున్నా కూడా ఎవ్రీడే 90 minutes, ఎవ్రీడే 90 minutes మీరు ఫస్ట్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. ఓకే. సరే ఏం చెయ్యాలి అని అడగొచ్చు మీరు. సిలబస్ బై హార్ట్ చేయండి, పీవైక్యూస్ చూడండి, ప్యాటర్న్ అర్థం చేసుకోండి, జస్ట్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి. ఈ పని చేయండి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. మెల్లిగా పేపర్ రీడింగ్ స్టార్ట్ చేయండి. పేపర్ రీడింగ్ స్టార్ట్ చేసేయాలి. ఓకే, నైస్. అయితే మళ్ళీ మనం అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీ దగ్గర ఆస్పిరెంట్స్ వర్కింగ్ ప్రొఫెషన్స్ కూడా ఉంటారు అండ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో రకరకాలు ఉంటారు అనమాట. సో వాళ్ళకి మీరు టైం మేనేజ్మెంట్ ఎలా నేర్పిస్తారు? మనం ఎక్కువ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మన ఆన్లైన్ యాప్లో లైవ్ క్లాసెస్ వింటారు. ఓకే. రైట్. మనది కోచింగ్ మొత్తం కూడా హైబ్రిడ్ మోడల్, అంటే ఆఫ్లైన్ కమ్ ఆన్లైన్. ఏదైతే క్లాస్ రూమ్లో ఆఫ్లైన్ స్టూడెంట్స్కి సార్ పాఠం చెప్తూ ఉంటాడో ఇదే ఆన్లైన్లో లైవ్ వస్తూ ఉంటుంది. అదే అక్కడ రికార్డెడ్గా ఉండిపోతుంది. సో మేము ఒక స్టూడియోలో రికార్డింగ్ చేసి క్లాసెస్ పెట్టాం ఆన్లైన్లో. క్లాస్ రూమ్లో జరిగే క్లాస్నే లైవ్గా ఇచ్చేస్తాం ఆన్లైన్ స్టూడెంట్స్. సో ద స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లాస్లో ఉన్నట్లే వాళ్ళు ఫీల్ అవుతారు, ఊహించుకుంటారు, డౌట్స్ అడుగుతారు, అన్ని చేస్తుంటారు. సో ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ లేదా హౌస్ హోల్డ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో వింటూ ఉంటారు. క్లాస్ రూమ్ టెస్ట్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి సపరేట్గా డైలీ టాస్క్ అని చెప్పేసి వాళ్ళు ఎస్ఎంఎస్లు మెసేజ్లు పంపి వాళ్ళు ఏం చదివారు ఏం చదవలేరు అని చెప్పేసి లాగ్ బుక్ ద్వారా. దాంతోపాటు లైవ్ క్లాసెస్ ఏవైతే వింటూ ఉంటారో పక్కకే డౌట్ క్లియరింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మీరు చదివేటప్పుడు డౌట్స్ టైప్ చేసేస్తారు. మేము ఫ్యాకల్టీస్కి మేము మేనేజర్ యాక్సెస్ ఇస్తానన్నమాట. అందరు ఫ్యాకల్టీస్కి నా యాప్ మేనేజర్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఫ్రీ ఉంటారో అప్పుడు లాగిన్ అయ్యి వాళ్ళ డౌట్స్ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా డౌట్స్ క్లియర్ చేసేసుకొని వస్తారు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మేడం, ఇది ఇయర్ ఇంకల్కేట్ చేస్తున్నాం. మేము లాస్ట్ ఇయర్ వరకు మైక్రో సిలబస్ మీద ఫోకస్ చేసాం. దాని రిలేటెడ్గా క్లాస్ రూమ్ టెస్టు, దాని రిలేటెడ్గా నోట్స్ ఇవన్నీ పెట్టాం. ఈ ఇయర్ ఏం చేస్తున్నామంటే ఈ సంవత్సరంలో మనకి June 11th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
జూన్ 11కి ఏదైతే బ్యాచ్ స్టార్ట్ అవుతుందో మేము తీసుకొచ్చింది ఏంటంటే ప్రతి మైక్రో సిలబస్ టాపిక్ మీద క్లాస్లో ఫ్యాకల్టీ చెప్పగానే నోట్స్ రాయగానే రివిజన్ చేయగానే అసెస్మెంట్ కోసం ఓకే. అసెస్మెంట్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ నేను చదివింది కరెక్టేనా, నేను చదివింది ఇప్పుడు గుర్తుంటుందా అని అసెస్ చేసుకోవడానికి ప్రతి సబ్ టాపిక్ మీద ఎంసీక్యూస్ చేయించి ఓకే. మన యాప్లో పెట్టడం జరిగింది. మా దాంట్లో మెంటర్షిప్కి కోసం జాయిన్ అయిన వాళ్ళు కానీ లేదా పీసీఎం కోసం జాయిన్ అయిన వాళ్ళకి ఈ యాక్సెస్ ఇస్తాం. సబ్ టాపిక్ నోట్స్ రాయాలి, రివిజన్ చేయాలి, వచ్చి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అలా 1500 ఎంసీక్యూస్ మన యాప్లో ఉన్నాయి ప్రతి సబ్ టాపిక్ మీద. ఓకే. సో ఇప్పుడు పెరుగుతున్న ఈ కాంపిటీషన్ లెవెల్‌లో చూసుకుంటే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి అంటే పర్సనల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెంటల్లీ వాళ్ళు అంత స్ట్రాంగ్ అవ్వలేరు. కొంచెం దూరం వచ్చాక వాళ్ళు కొంచెం ఆగిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి మీరు పర్సనల్ మెంటర్‌షిప్ ఎలా ఇస్తారు? మెంటర్షిప్. సో మేడం, మెంటర్షిప్ ఎవరికి అవసరం? ఫస్ట్ ఇది కూడా అర్థం చేసుకోవాలి. సరే, ఒక పిల్లవాడు కొత్తగా యూపీఎస్సి కోచింగ్కి వస్తే వాళ్ళకి మెంటర్షిప్ కంటే ఎక్కువ గైడెన్స్ ఇంపార్టెంట్. అంటే ఈ దిశగా వెళ్ళవు అని చెప్తాం. ఆ దిశగా వెళ్తూ ఉండాలి. ఒక స్టూడెంట్ 1 లేదా 2 లేదా 3 అటెంప్ట్స్ ఇచ్చి ఫెయిల్ అవుతే అతనికి ఇండివిజువల్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఆర్ దిస్ ఈస్ కాల్డ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని మన దాంట్లో ఇస్తాం మేడం. మెంటర్షిప్ స్టూడెంట్కి ఏంటి ఉంటుందంటే, ఒక మెంటర్షిప్ స్టూడెంట్ మన దగ్గరకు వస్తే ఫస్ట్ నోట్స్ మేకింగ్ మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. మైక్రో సిలబస్లో ఏదైతే టాపిక్స్ ఉంటాయో మేడం, ప్రతి టాపిక్ మీద నోట్స్ రాయిస్తాను మేడం. ప్రతి టాపిక్ మీద నోట్స్ రాయించి ఇందాక చెప్పినట్టు యాప్లో యాక్సెస్ ఇచ్చేసి దాంట్లో టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి. ఆ టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసి వీక్లీ నన్ను ఒకసారి కలవమని చెప్తాను మన ఇన్స్టిట్యూట్లో. వీక్లీ నన్ను ఒకసారి కలిసి మెంటర్షిప్ బుక్ అని వాడికి ఒకటి ఇస్తాం మేడం. ఆ మెంటర్షిప్ బుక్లో డే 1 నుంచి మెంటర్షిప్ అయిపోయే వరకు ప్రోగ్రెస్ ఏంటి అని చెప్పి రాస్తూ ఉంటాను. నేనే రాస్తా స్వయంగా. నన్ను ఎప్పుడు కలుస్తారో అప్పుడు రాస్తూ ఉంటా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, అలా రాస్తాను నేను. సో ఈ వీక్లో ఇది చేయాలి నువ్వు, ఈ వీక్లో ఇది చేసాము, ఈ వీక్లో ఈ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసాము, దీన్ని మళ్ళీ ఒక 3 months తర్వాత రివిజన్ చేయాలి అని రాస్తా. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రాస్తా. వీక్ 1, వీక్ 2, వీక్ 3 అని చెప్పి రాస్తూ వెళ్తా. సో దట్ ఆ పిల్లవాడికి తెలుస్తూ ఉంటుంది ఎక్కడున్నాడు అని చెప్పేసి. ఇది రెండోది. మూడోది మేడం చాలా ఇంపార్టెంట్. ఒక పిల్లవాడు మెంటర్షిప్ కోసం వస్తే జూన్లో వస్తే మ్యాక్సిమం డిసెంబర్ కల్లా ఐ గివ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ మెయిన్స్. ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ నోట్స్ మేకింగ్ కానీ దీని మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. జనవరి ఫిబ్రవరి నుంచి ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయమని చెప్తాను. సో ఇది మూడోది మేడం. నాలుగోది మేడం, నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో ప్రతిరోజు 8 లేదా 9 PM నైట్ కల్లా డైలీ టాస్క్ ఆ రోజు ఏం చదివావు అని చెప్పేసి మెసేజ్ పెట్టమని చెప్తా. ఖచ్చితంగా పెడతారు ఆ రోజు. ఎందుకంటే లాగ్ బుక్ నేను చూడలేను కాబట్టి వీళ్ళకి మెంటర్షిప్లో ఒక్కొక్క స్టూడెంట్ పర్సనల్గా మాకు ఇది ఉంటుంది, ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఇస్తాను. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మేడం, ఓపెన్గా చెప్తున్నాను, చాలా పనులు ఉంటాయి కదా నాకు. సో ఇన్ని పనులలో అందరినీ పర్సనల్గా హోల్డ్ చేయాలంటే నాకు కొంచెం కష్టం. అందుకని డెడికేటెడ్గా మా దగ్గర ఒక మెంటర్షిప్ హెడ్ ఉంటారు. సో ఆ మెంటర్షిప్ హెడ్ వాళ్ళని ఎప్పుడు చూస్తుంటారు, రివ్యూ చేస్తూ ఉంటాడు అనమాట. సో నేను ఉంటాను, మెంటర్షిప్ హెడ్ వచ్చేసి రివ్యూ చేస్తూ ఉంటాడు అనమాట. వీక్లీ రివ్యూ చేయడము, ఆన్సర్ రైటింగ్ కరెక్షన్స్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మెంటర్షిప్ ఉంటే చాలా మేము రైట్ మెంటర్షిప్ ఈజ్ ఎనఫ్ ఫర్ హిమ్ టు క్రాక్ ది ఎగ్జామ్. మీకు కోచింగ్ అవసరం లేదు. 5వ పాయింట్ మర్చిపోయాను. 5వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ వస్తారు మేడం, నాకు మెంటర్షిప్ చాలు సార్ అంటాడు, కానీ సార్ నేను ఎథిక్స్ టాపిక్ సరిగా వినలేదు సార్ లాస్ట్ టైము అని అంటాడు. లేదు సార్ నేను సోషల్ ఇష్యూస్ వినలేదు సార్ అని అంటాడు. లేదు సార్ నాకు ఎకానమీ కొంచెం కష్టం అవుతుంది సార్ అంటాడు. సెలెక్టెడ్ టాపిక్స్ వాళ్ళకి ఏదైతే కావాలో ఆ సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే వీడియో యాక్సెస్ ఇచ్చేస్తాను, క్లాసెస్ యాక్సెస్ ఇస్తాను, మెంటర్షిప్లో భాగంగానే ఇస్తాను. ఆ యాక్సెస్ ఇచ్చేసి వాడికి కొన్ని రోజులు వ్యాలిడిటీ ఇచ్చి ఈ క్లాసెస్ వినేసేయమని చెప్పేసి అంటారు అనమాట. అది ఓకే. అయితే మీరు నిజంగా చాలా బాగా చెప్పారు. అంటే ఒక్కొక్క స్టూడెంట్‌ని మీరు పర్సనల్ మెంటర్‌షిప్ అనేది చాలా బాగుంది. మీ అంటే అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా అవ్వాలి? దీనికి ప్రాసెస్ ఏంటి?
సింపుల్ ప్రాసెస్ మేడం. అర్థశాస్త్ర అకాడమీ అశోక్ నగర్లో నియర్ బేక్ జోన్ దగ్గర పిల్లర్ నెంబర్ 14, స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 14 దగ్గర ఉంటుంది. ఓకే. మీరు ఎప్పుడైనా కౌన్సిలింగ్కి రండి, స్టూడెంట్ని అసెస్ చేస్తాం. మీరు వచ్చేసి మనకి మే 27th ఒకటి, జూన్ 11th మెయిన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మే 27 నుంచి డెమో క్లాసెస్ అలా ఉంటాయి. ఓకే. ఏకాదశి రోజు స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. జూన్ 11th మళ్ళీ ఏకాదశి. సో ఆ రోజు నుంచి మెయిన్ క్లాసెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో ప్రిలిమ్స్ అయిపోగానే మెయిన్స్ చదవాలనుకుంటున్నా లేదా PCM 2027, 28 ఎవరైనా ఏం చేయాలనుకుంటున్నా వాళ్ళు వచ్చేయచ్చు. సో మే 27th నుంచి డెమో క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మే 27 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. లేదా సెకండ్ బ్యాచ్ జూన్ 11th ఉంటుంది. 2 బ్యాచెస్ క్లబ్ చేసేసి మనము కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది లాంగ్ టర్మ్. మళ్ళీ డిసెంబర్, జనవరి వరకు ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేయము. ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం, లిమిటెడ్గా పెట్టుకుంటాం, వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తాం. వాళ్ళకి అట్లీస్ట్ ర్యాంక్ వచ్చాలి, మెయిన్స్ అన్న రాయాలి అనే ఒక దిశగా వెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మా సక్సెస్ స్టోరీస్ చెప్తే 2021, 22 మేము ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాం మేడం. వాళ్ళు 2023లో ఎగ్జామ్ రాశారు. 2023లో 20 మందికి మేము కోచింగ్ ఇచ్చాం మేడం. చాలా ప్రౌడ్గా చెప్తున్నాను మేడం. 5 మంది మెయిన్స్ రాయడం జరిగింది. అంటే మా క్లాస్ రూమ్లో కూర్చొని మా దగ్గర క్లాసెస్ ఇన్న స్టూడెంట్ కొత్త వాళ్ళు 5 మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, కొత్తగా వచ్చిన వాళ్ళు. నేను చాలా ప్రౌడ్ మేడం ఇది. ఎందుకంటే ఎన్ని ఇయర్స్ పట్టింది వాళ్ళకి? 1 year మేడం. ఓన్లీ 1 అదే ఇయర్. కదా అంటున్నాను. అంటే ఇమీడియట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో క్లాస్ రూమ్లో కూర్చున్న స్టూడెంట్స్ ప్రిలిమ్స్ పాస్ అవడమే కష్టం. నా ఏం అదే. ఈ ఇయర్ కూడా అదే ఏం పెట్టుకున్నా. ఈ ఇయర్ మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్, ఆఫ్లైన్ కలిపి ఒక 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం. ఈ 40 మంది స్టూడెంట్స్లో మినిమం 20% మా క్లాస్ రూమ్లో కూర్చొని మా క్లాసెస్ విని కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఓకే 20% మంది ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను మేడం. అంటే నేను చెప్తున్నాను, దానిలో ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది కానీ రాలేదు, ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వలేదు. ఇట్స్ అ ప్రాసెస్. మళ్ళీ ఇయర్ రాస్తారు, అయిపోతుందని అనుకుంటున్నాను. నా మెంటర్షిప్ స్టూడెంట్ 2 ఉన్నారు. ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి 3 times UPSC ఇంటర్వ్యూకి వెళ్ళింది, రాలేదు. ఇంకొక అమ్మాయి ఆల్రెడీ గ్రూప్ 1 ఆఫీసర్ ఇప్పుడు. ఆ అమ్మాయి నా ఆప్షనే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనే. ఆ అమ్మాయి మొన్న సెకండ్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళింది. 3 times మెయిన్స్ రాసింది, సెకండ్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళింది. అన్ఫార్చునేట్లీ రాలేదు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. సో ఈ ఇయర్ రైట్ మేము ప్రిలిమ్స్, మెయిన్స్ అయిపోయిన వాళ్ళకి ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. రైట్, 48 స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చాం మేడం. 18 ర్యాంక్స్ వచ్చాయి. 18 ర్యాంక్స్ వచ్చాయి. సో దానిలో 18th ర్యాంక్ శృతి అనేది మా దాంట్లోనే పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నారు. సో ఇది మా సక్సెస్ స్టోరీ. అంటే ఫాల్స్ క్లెయిమ్స్ వద్దు కదా మేడం. సో ఏది ఉందో అది చెప్తున్నాను. మంచి వ్యక్తిని తయారు చేసే ఉద్దేశంలో మేము వెళ్తూ ఉంటాం. ఆ మంచి యాటిట్యూడ్, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిని తయారు చేసే క్రమంలో UPSC వస్తుంది. రైట్. అయితే UPSC కోసం ట్రై చేస్తుంటారు. ఒకవేళ రాలేదు, దానికి మీరు ఇంకా దాని తర్వాత ఇంకా ఏమన్నా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి కూడా గైడెన్స్ ఇస్తారా? మేడం, నేను స్టార్టింగ్లో చెప్పినట్టే అర్థశాస్త్ర IAS అకాడమీ పెట్టడానికి ప్రధాన కారణము ఈ PCM బ్యాచ్లు ఇవన్నీ అవుతాయి. ఇవి కాకుండా ఇంకో 2 కారణాలు ఉన్నాయి. దానిలో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆల్టర్నేటివ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఫర్ UPSC ఆస్పిరెంట్స్ చూపించాలి. రైట్. ఇది నా 2 లక్ష్యం. అంటే ఒక UPSC ఆస్పిరెంట్కి ర్యాంక్ రాని వాడికి, ర్యాంక్ వచ్చిన వాడికి నాలెడ్జ్లో తేడా ఉండదు. నేను UPSC నాలెడ్జ్ గేమ్ అనుకుంటారు, ఇది నాలెడ్జ్ గేమ్ కాదు, ఇట్స్ ఎ మైండ్ గేమ్. ఎగ్జామ్ రోజు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ అప్రోచ్ ఎలా ఉంది, ఎగ్జామ్ రోజు టెన్షన్ పడకుండా ఎలా ఉన్నావు, రివిజన్ ఎలా చేస్తున్నావు, నీకు నమ్మకం ఎంతవరకు ఉంది అని టెస్ట్ చేసేదే ఈ గేమ్ మేడం. సో ర్యాంక్ రాని వాడికి, వచ్చిన వాడికి నాలెడ్జ్లో తేడా లేదు, నాలెడ్జ్ సేమే. సో నాలెడ్జ్ సేమే కానీ ర్యాంక్ రాదు, పాపం దురదృష్టం, బ్యాడ్ లక్. మరి అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్, ఆల్టర్నేటివ్ కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మనకి పొలిటికల్ కన్సల్టింగ్ కానీ, లేదా NGO సెక్టర్లో కానీ, లేదా గవర్నమెంట్ రిలేషన్ ఆఫీసర్స్ అంటారు, లేదా థింక్ ట్యాంక్స్, లేదా టీచ్ ఫర్ ఇండియా లాంటి ఫెలోషిప్స్ కానీ, అశోక ఫెలోషిప్ కానీ, గాంధీ ఫెలోషిప్ కానీ, ఇవన్నీ గైడ్ చేస్తూ ఉంటాను మేడం. కానీ దీనికి కొద్దిగా అకాడమిక్ బ్యాకప్ ఉండాలి. ఆ అకాడమిక్ బ్యాకప్ ఉండడానికే
అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ ఏం చేయబోతుందంటే జూన్ జూలైలో ఒక 5-day బూత్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే. జూలైలో. జూన్ జూలైలో ఈ 5-day బూత్ క్యాంప్ ఎవరికంటే ఎవరైతే యూపీఎస్సి ప్రిపేర్ అయ్యి 1-2 అటెంప్ట్స్ చేసి రాలేదో వాళ్ళకి ఆల్టర్నేటివ్ కెరీర్ ఆపర్చునిటీస్ కోసము ఓకే. ఆ 5 daysను మేము పిలిచి ఎవ్రీడే 3 to 4 సెషన్స్ పెట్టి ఎక్స్పర్ట్స్ని పిలిచి ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనము పొలిటికల్ కన్సల్టింగ్ తీసుకుందాం. ఆ పొలిటికల్ కన్సల్టింగ్ రిలేటెడ్గా ఉన్న సోషల్ పోస్ట్ కానీ ఐప్యాక్ కానీ ఇలాంటి ఒక విధాత కన్సల్టింగ్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళని మాత్రమే పిలిచి 5th day రిక్రూట్మెంట్ చేయించాలి అనేది మా ఆశ. ఓకే. అంటే ఫస్ట్ 5 days పొలిటికల్ కన్సల్టింగ్ గురించి కొన్ని లెక్చర్స్ పెడతాం. అంటే పొలిటికల్ డ్రాఫ్టింగ్ అంటే ఏంటి, కాన్స్టిట్యుయెన్సీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మీడియా మేనేజ్మెంట్ అంటే ఏంటి, స్పీచ్ పొలిటికల్ స్పీచెస్ అంటే ఏంటి, పొలిటికల్ సెక్రటరీ రోల్ ఎలా ఉంటుంది, అంటే ఇలాంటి కొన్ని విషయాల మీద వాళ్ళకి ఫస్ట్ అవగాహన ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా అకాడమిక్ బ్యాకప్ డెవలప్ చేసి 5th day ఇలాంటి ఒక సంస్థను నన్ను పిలిచి మేము రిక్రూట్మెంట్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి మేము ఆ దిశగా వెళ్తున్నాం. ఆ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా చాలా కోరికగా ఉంది. హోప్ఫుల్లీ అవుతుంది అని అనుకుంటున్నాను మేడం. ఎగ్జాక్ట్లీ. సో ఇదొక కోరిక అన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, సో యూపీఎస్సీకి స్టార్ట్ చేయాలంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలనేసి. సో దీనికోసం ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలనే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? మేడం థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్. కరెక్ట్ మేడం. ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పటి నుంచే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రైట్. వాళ్ళకి 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. సరే, ప్రోగ్రామ్ ఏముందో చూసే ముందు ఈ అడ్వాంటేజెస్ చెప్తాను. ఒకటి, గ్రాడ్యుయేషన్ అయిపోయాక అశోక్ నగర్ లేదా ఢిల్లీకి వెళ్ళి లక్షల ఫీజు పెట్టి 1 లేదా 2 సంవత్సరాలు ఉండి ఇది నా వల్ల కాదు అని తెలుసుకునే బదులు మీ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే యూపీఎస్సీ అంటే ఏంటో తెలుసుకొని దాని రిలేటెడ్గా ప్యాటర్న్ తెలుసుకొని కొద్దిగా ఫౌండేషన్ పేపర్ రీడింగ్ ఇలాంటివి చేసి మీ ఫైనల్ ఇయర్ వరకు ఇది నా వల్ల అవుతుందా లేదా తెలుసుకోవడం మంచిది. కరెక్ట్. అంటే మీరు ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే డిసైడ్ చేసుకుంటారు, అబ్బా ఇప్పుడు నేను దీనిలోనే కంటిన్యూ చేయాలా లేదా నా గ్రాడ్యుయేషన్ రిలేటెడ్గా ఏదైనా జాబ్ చూసుకోవాలి. మీకు క్లారిటీ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి, ఏజ్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అయిపోతుంది. ఇది 1. రెండోది ఏంటంటే నేను ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాలి, నేను సెకండ్ అటెంప్ట్లో కొట్టాలి. నీకు వేరే పిల్లవాడి కంటే ఎక్కువ ఎడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రైట్ గైడెన్స్తో బేసిక్ కంప్లీట్ చేసి ఫౌండేషన్ ఫుటింగ్ పటిష్టంగా చేసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లో కొట్టే ఈజీగా ఆప్షన్స్ అనేవి పెరుగుతాయి. వస్తుంది అని అనట్లేదు, పర్సంటేజ్ పెరుగుతుంది. ఫస్ట్ అటెంప్ట్లో కొట్టే ఒక సత్తా పెరుగుతుంది. ఎందుకని 4 లేదా 3 సంవత్సరాల నుంచే యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటారు. యూపీఎస్సీ యాటిట్యూడ్, యూపీఎస్సీ కావాల్సిన యాటిట్యూడ్, దాని పల్స్ తెలుసుకుంటారు. సో యూపీఎస్సీకి ఏం కావాలో నీకు ముందే తెలిసిపోతుంది. అలా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, ఎగ్జామ్ రాస్తారు, ర్యాంక్ కొట్టేస్తారు. సో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో ఏదైతే పిల్లవాడు గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు ప్రోగ్రామ్ ఏమైనా ఉన్నాయంటే మా దగ్గర యూపీఎస్సీ ఫౌండేషన్ కోర్స్ అని ఒకటి ఉంది మేడం. యూపీఎస్సీ ఫౌండేషన్ ప్రోగ్రామ్. ఈ ఫౌండేషన్ ప్రోగ్రాంలో మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది ప్యాటర్న్ అర్థం చేయించడము, న్యూస్ పేపర్ ఎలా చదవాలి అని చెప్పడము, ఎన్సీఆర్టీస్ కవర్ చేస్తాం. 6th నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ కవర్ చేస్తాం. రైట్ మేడం, మీరు చెప్తే నమ్ముతారో లేరో, వీఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఇన్ అశోక్ నగర్ టు స్టార్ట్ సంథింగ్ కాల్ వైవా. ఎక్కడైనా కోచింగ్ సెంటర్లో వైవా విన్నారా? వినలేదు. ఒక స్టూడెంట్ని పిలిచి ఒక సబ్జెక్ట్ మీద టెస్టులు కండక్ట్ చేయడం పక్కన పెట్టేసేయండి, మాట్లాడమంటాం, వైవా ఇవ్వమంటాం, వైవా కండక్ట్ చేస్తాం. ఏన్షియంట్ హిస్టరీలో ఒక టాపిక్ చెప్తాం, హరప్పన్ సివిలైజేషన్ మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటాం, వైవా టెస్ట్ పెడతాం. ఆ వైవా టెస్ట్ వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ స్పీచ్ అలవాటు అవుతుంది, ధైర్యం వస్తుంది, రేపొద్దున ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు బాగా చేస్తారు. కరెక్ట్ మేడం, కరేజ్ వస్తుంది. సో గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పటి నుంచి ఫౌండేషన్ లెవెల్ స్టూడెంట్స్కి కూడా ఇది ఇంకల్కేట్ చేస్తాం. ఆన్లైన్ వైవా, ఆఫ్లైన్ వైవా. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా మన అర్థశాస్త్ర లెర్నింగ్ అని ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, ఆ యాప్లో నుంచి ఫౌండేషన్ కోర్స్ అనేది డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. రెండు ఉంటాయి. అంటే ఏదైతే కాలేజెస్ మాకు పర్మిషన్ ఇస్తే ఆ కాలేజ్లో వెళ్ళి ఆఫ్లైన్ ఆన్లైన్ హైబ్రిడ్ ఇస్తాం.
కాలేజెస్ పర్మిషన్ ఇవ్వకపోతే ఒక స్టూడెంట్ ఎప్పుడైనా మా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా యాప్‌లోనే డైరెక్ట్‌గా మనకి ఫౌండేషన్ కోర్స్ అని ఉంటుంది. ఆ ఫౌండేషన్ కోర్సు డైరెక్ట్‌గా మీరు మాకు సంప్రదిస్తే ఏమైనా డిస్కౌంట్ కావాలంటే అది మాట్లాడేసి ఇచ్చేస్తాం అనమాట. ఎగ్జాక్ట్‌లీ. ఇది వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఇది ఇంపార్టెంట్. హ్మ్. టిల్ యువర్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ కాదు. హుహుహు. మీరు ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవుతే మీ గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు మీకు ఆ వ్యాలిడిటీ ఉంటది. ఆ క్లాస్‌లో ఎన్ని సార్లైనా వినొచ్చు. నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే ఓన్లీ అది డిగ్రీ ఒక్కటే కాదు. దాంతో ప్యారలల్‌గా ఇది గూడా తీసుకుంటే టైమ్ సేవ్ అవుతుంది. అండ్ మనకి ఒక ఐడియా గూడా అంతే. అంతే వచ్చేస్తుంది. మేడం. ఈ ఈ ప్లాన్ నిజంగా చాలా బావుంది. థాంక్ యూ సో, ఈ మేడం. థాంక్ యూ. ప్రోగ్రామ్ నిజంగా చాలా సక్సెస్‌ఫుల్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ మేడం. సో, ఇంకా రాబోయే ఏదైతే బ్యాచ్ ఉందో దాని గురించి వివరాలు చెప్పండి. మేడం మా దగ్గర ఈ 2026లో హ్మ్. మనకి మే 24కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. సో, రైట్. లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళందరూ రాస్తూ ఉన్నారు హ్యాపీగా. అంటే వాళ్ళందరికీ ప్రిలిమ్స్ బాగా రాయాలని చెప్పి కోరుకుంటాం ఫస్ట్ థింగ్. ఎవరైతే 2027 హుహు. యూపీఎస్సీ అటెంప్ట్ ఇద్దామనుకుంటున్నారో మా దగ్గర హుహు. జూన్ 11కి హ్మ్. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ టర్మ్, లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్ బ్యాచ్. లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఈ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఎనీ టైమ్ యూ కెన్ కాల్ టు మై నెంబర్. డైరెక్ట్‌గా నేనే మాట్లాడతాను. హుహుహు. మేము ఐ డోంట్ బిలీవ్ ఇన్ కౌన్సిలర్స్ మేడం. కౌన్సిలర్స్ వాళ్ళ ఎక్స్‌పర్ట్స్ కాదు. హ్మ్. కౌన్సిలర్స్ ఏం చేస్తారు? జాయిన్ ఎలా చేయించుకోవాలో చూస్తారు. నిజాలు అవును. చెప్పరు. అవును. మేము టీచర్లం మేడం. సో, మేము టీచర్లం కాబట్టి స్టూడెంట్స్‌కి మోసం చేయాలనే తపన మాకుండదు. మేము ఒక పిల్లవాడు వస్తే కౌన్సిలింగ్ చేసే టైంలో ఇది యూపీఎస్సీ రాదు అని కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి. నేను ఎగ్జాక్ట్‌లీ. చెప్పేస్తా డైరెక్ట్‌గా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో, నా నెంబరే ఇస్తున్నాను. నాకే డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. మీరు ఏదైనా క్వెషన్స్ అడగొచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పొచ్చు. మీరు కోచింగ్‌లో జాయిన్ అవ్వచ్చు. నేను మంచిగా చూసుకుంటాను. చాలా చాలా పర్సనల్‌గా నేను అందరు స్టూడెంట్స్‌ని దగ్గర తీసుకుంటాను, చూసుకుంటాను. సో దట్ ఎవరికీ ఇంటి నుంచి దూరంగా ఉన్నా అనే ఫీలింగ్ రాకుండా ఇక్కడ చదువుతున్నాను, ప్రిపరేషన్ అవుతున్నాను, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా క్రాక్ చేయాలి ఎగ్జామ్ అనే ఒక భావన వాళ్ళలో కల్పించడం జరుగుతుంది మేడం. అది వన్ థింగ్. సో, జూన్ 11కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లేదు మీరు డైరెక్ట్‌గా వచ్చి కలవాలి అని అంటే స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 14 అశోక్ నగర్ నియర్ బేక్ జోన్ బేకరీ దగ్గర మన ఇన్స్టిట్యూషన్ ఉంది. ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్‌కి రావచ్చు. అలానే ఇన్స్టిట్యూషన్ చూసినట్టు కూడా ఉంటది. మా హుహు. స్టడీ హాల్స్ చూసినట్టు ఉంటుంది. క్లాస్ రూమ్ చూసినట్టు ఉంటుంది. మా ఫ్యాకల్టీస్ ఉంటే వాళ్ళతోనే మాట్లాడినట్టు ఉంటుంది. సో, ఈ రైట్. ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు తెలుస్తుంది కాబట్టి మీరు రావాలనుకుంటే అశోక్ నగర్‌కి రండి. లేదా ఫోన్‌లో మాట్లాడాలి అనుకుంటే ఫోన్‌లో ఎప్పుడైనా ఐయామ్ అవైలబుల్ మేడం. రైట్. అయితే సార్ ఇప్పుడు ఎవరైతే యూపీఎస్సీ రాయాలనుకుంటారో, ఇంకా దాంతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. సో, వాళ్ళ కోసం ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఏమన్నా మేడం. మీ దగ్గర ప్లాన్స్ ఉన్నాయా? మేడం మనకి కొన్ని సంవత్సరాల కింద యూపీఎస్సీ వాళ్ళు హ్మ్. ఆల్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఒక చైర్మన్స్‌ని పిలిచి ఓకే. గోవాలో ఒక మీటింగ్ జరిపారు. హుహు. దాన్ని గోవా డిక్లరేషన్ అంటారు. ఓకే. ఆ గోవా డిక్లరేషన్ అవుట్‌కమ్ ఏంటంటే మేడం 60% సిలబస్ హుహు. యూపీఎస్సీకి అలైన్డ్‌గానే ఉండాలి అని చెప్పి తీర్మానం తీసుకున్నారు. రైట్. అంటే హ్మ్. మీరు ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా హ్మ్. ఏపీపీఎస్సీ గానీ, టీజీపీఎస్సీ గానీ, కర్ణాటక గానీ, తమిళనాడు గానీ ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా కూడా హుహు. 60% మినిమమ్ సిలబస్ అనేది యూపీఎస్సీ సిలబస్‌తో మ్యాచ్ అవుతుంది. ఓకే. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో అయితే హుహు. 75% మ్యాచ్ మ్యాచ్ అవుతుంది. అయిపోతుంది. మ్యాచ్ ఆ! అయిపోతుంది. సో, ఒక పిల్లవాడు యూపీఎస్సీ కోచింగ్‌కొచ్చి హుహు. చదువుతున్నప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2కి రిలేటెడ్‌గా 75% సిలబస్ కూడా అయిపోయినట్టే ఓకే. ఆల్మోస్ట్. ఓకే. ఎందుకంటే మ్యాచ్ అవుతుంది కాబట్టి. మ్యాచ్ అవుతుంది. కానీ సార్ ఇంకో 25% ఉంది గదా! హ్మ్. అనంటే మేమేం చేస్తున్నామంటే మన ఇన్‌స్టిట్యూషన్‌లో ఎవరైతే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ హుహు. లాంగ్ టర్మ్ కోచింగ్‌కి జాయిన్ అవుతారో, యూపీఎస్సీ కోసం జాయిన్ అవుతారో వాళ్ళకి రీజనల్ టాపిక్స్ ఉంటాయి కదా! ఫర్ హుహు. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, రైట్. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, రైట్? లేదా ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్. హ్మ్. సో, రీజనల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. ఈ రీజనల్ ఏవైతే ఉంటాయో టాపిక్స్ దీని రికార్డింగ్స్ అనేది యాప్‌లో ఫ్రీగా ఇస్తాం మేడం. ఫ్రీగా ఇచ్చేస్తారా? ఫ్రీగా ఇచ్చేస్తాం. హుహు. సో, ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అటు యూపీఎస్సీ ప్రిపరేషను జరుగుతూనే ఉంటుంది. హుహు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ పడ్డప్పుడు ఏమవుతుంది అంటే రీజనల్ టాపిక్స్ ఒకటే కావాలి కాబట్టి అది ఫ్రీగా ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో వినొచ్చు. విని ఆ సిలబస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో, హుహుహు. 1+2 అయిపోతుంది. అంటే యూపీఎస్సీ అవును. తీసుకుంటాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. సో, దాని రిలేటెడ్‌గా ఉన్న కంటెంట్ అంతా ఇచ్చేస్తాం కాబట్టి సో, ఒక స్టూడెంట్ యూపీఎస్సీ కాకపోయినా గ్రూప్ 1, గ్రూప్ 2 అయినా సాధించి వెళ్తాడు అనే ఒక హోప్ ఉంటుందన్నమాట. చాలా బెనిఫిషియల్. ఎందుకంటే ఒక 2, 3 ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సో, ఒకటే సంస్థ నుంచి మనకి ఇవన్నీ వచ్చేస్తే
చాలా ఈజీగా క్లియర్‌గా ఉంటుంది ఉంటుంది. మేడం. అందుకే ఈజీగా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఉండకుండా. ఇప్పుడు కన్‌ఫ్యూజన్ ఉండదు. ఢిల్లీలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. హ్మ్. ఢిల్లీలో తెలుగు స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. అక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్‌లుండవు. హుహు. సో, వాళ్ళకేంటంటే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ మనకి ఢిల్లీలో ఏదైనా ఒక సంస్థలో మీరు యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నా, రీజనల్ టాపిక్స్‌కి మన యాప్‌లో పర్చేజ్ చేసుకుంటారు. ఓకే. కానీ అడ్వాంటేజ్ మన దగ్గర ఏంటి? మన దగ్గరే టోటల్ ఫుల్ కోచింగ్ తీసుకుంటే, ఈ రీజనల్ టాపిక్స్ ఫ్రీగా ఇచ్చేస్తాం. రైట్. ఎందుకంటే రీజనల్ టాపిక్స్ రిలేటెడ్‌గా ఉన్న ఫీజు హుహు. బయట ఇన్‌స్టిట్యూషన్స్ చూసుకుంటే, ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ 50% ఆఫ్ యూపీఎస్సీ ఫీ. ఓహ్! సో, అక్కడ ఏమవుతుందంటే కలిసొస్తుంది మేడం. అవునవును. అలా. ఇది చాలా బెనిఫిషియల్. నిజంగా మంచి ప్రోగ్రామ్ ఇది. మేడం. సో, లాంగ్ టర్మ్ బ్యాచ్ గురించి మీరు చెప్పారు గదా! షార్ట్ టర్మ్ బ్యాచ్ జాయిన్ అవ్వాలంటే ఎలాగా? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. మెయిన్‌గా ఈ ఎగ్జామ్‌కి షార్ట్ కట్స్ ఉండవు. ఉండవా? ఓకే. ఉండవు. హ్మ్. ఖచ్చితంగా కన్సిస్టెంట్‌గా 2 సంవత్సరాలు ఉండాల్సిందే. హుహుహు. కానీ షార్ట్ టర్మ్ బ్యాచ్ ఎప్పుడైనా మాడ్యూల్స్ అంటారు. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎథిక్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ రిలేషన్స్, హిస్టరీ హ్మ్. ఇవన్నీ క్లాస్‌లో వింటుంటే లాంగ్ టర్మ్ అయిపోతది. హ్మ్. హ్మ్. ఒక స్టూడెంట్ వచ్చి సార్ నాకు అవన్నీ వద్దు సార్, నాకు ఓన్లీ జియోగ్రఫీ చాలు సార్, ఓకే. ఓన్లీ హిస్టరీ చాలు సార్. పర్టిక్యులర్ ఒక టాపిక్. ఒక టాపిక్ అంటే దాన్ని మాడ్యూల్ అంటాం. హుహు. మన దగ్గర ఏంటంటే ఆఫ్‌లైన్ మాడ్యూల్ బ్యాచ్ ఉండదు. ఉండదు. లాంగ్ టర్మ్‌లోనే నువ్వు కావాలంటే వచ్చి వింటా అంటే ఆ జియోగ్రఫీ క్లాసెస్ విను. హుహు. లేదా హ్మ్. ఆ జియోగ్రఫీ క్లాసెస్ ఏవైతే మాకు ఆఫ్‌లైన్‌లో చెప్తారో హుహు. దాని రిలేటెడ్‌గా క్లాసెస్ ఆన్‌లైన్‌లో ఒక మాడ్యూల్ సెపరేట్‌గా ఉంటది. రైట్. మీరు అది కావాలంటే పర్చేజ్ చేసుకొని మీరు ఆన్‌లైన్‌లో ఓన్లీ నీకు ఎథిక్స్ కావాలంటే ఎథిక్సే విను. హ్మ్. జియోగ్రఫీ కావాలంటే జియోగ్రఫీ విను. అది కూడా చాలా నామినల్ ప్రైస్‌తోనే ఆన్‌లైన్‌లో ఉంటది. హుహు. అది మేడం. అయితే ఇప్పుడు యూపీఎస్సీ గురించి మనము కలలు కనే వాళ్ళలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా ఉంటారు. సో, వాళ్ళ కోసం అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ నుంచి ఎలాంటి ప్లాన్ ఉంటుంది? మేడం మన దగ్గర ఒక ఒక ప్లాన్ ఉంది మేడం. అంటే హ్మ్. ఈ మా గురువుగారు గోపాలకృష్ణమూర్తి గారు ఏస్ అకాడమీ డైరెక్టర్. ఓకే. ఆయనని నేను ఒక 10 సంవత్సరాలుగా చూస్తూ ఉంటాను. నేను అక్కడ ఫ్యాకల్టీగా పనిచేసేటప్పుడు సారు రోజు ఒక 10, 20 మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి డిస్కౌంట్ 90% డిస్కౌంట్, 70% డిస్కౌంట్, 100% డిస్కౌంట్ ఇది రాసేస్తూ ఉంటారు. ఓకే. నాకు క్యూరియాసిటీతో ఒకసారి అడిగాననమాట. ఒకసారి అడిగినప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఒక స్టూడెంటు వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ బాగా ఉంటే ఎవరు వచ్చి డిస్కౌంట్ అడగడు. హుహుహు. ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ సరిగా లేకపోయినా ఏదో కారణాల వల్ల వచ్చి అడుగుతూ ఉంటారు. సో, అది ఎలా తెలుసుకుంటారు సార్ అనంటే, సింగిల్ పేరెంట్స్ గానీ, నో పేరెంట్స్ గానీ, హ్మ్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గానీ, ఇలాంటి వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ కొంచెం తక్కువగా ఉంటది. రైట్. అంత రైట్. ఎక్కువగా వాళ్ళ ఉండదు. మనం పరిస్థితుల ఎక్స్‌పెక్ట్ వల్ల. చేయలేము హ్మ్. అని అన్నారు. సో, అక్కడి నుంచి నాకొచ్చిన ఐడియా ఏంటంటే మేడం, హుహు. అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా నో పేరెంట్స్, హ్మ్. రైట్? నో పేరెంట్స్ ఉన్న చిల్డ్రన్ యూపీఎస్సీయే నా ఆశ. నేను ఐఏఎస్ అవ్వాలి అనుకునే కలలు కానీ ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళకి హుహు. జనరల్ స్టడీస్ ఆఫ్‌లైన్ గానీ, ఆన్‌లైన్ గానీ ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. విత్ వన్ కండిషన్. హుహు. ఆ కండిషన్ ఎందుకో కూడా చెప్తాను. హుహు. ఫస్ట్ ఆ కండిషన్ ఏంటో చెప్తాను. ఆ కండిషన్ ఏంటంటే ఫీజ్ తీసుకోం వాళ్ళ దగ్గర, డిపాజిట్ తీసుకుంటాం. రైట్. ఒక నామినల్ అమౌంట్ డిపాజిట్ తీసుకొని హుహు. 1 ఇయర్ అయిపోయాక 95% అటెండెన్స్ కనుక ఉంటే ఆఫ్‌లైన్ గానీ, ఆన్‌లైన్ గానీ 95% అటెండెన్స్ అటెండెన్స్ ఉండాలి. ఉండాలి. సరే 5% అటు ఇటు ఏదో కారణాల వల్ల పక్కన పెట్టేసేయండి. హుహు. 95% అటెండెన్స్ ఉంటే అతని యొక్క డిపాజిట్ అమౌంట్ అతనికి ఇచ్చేస్తాను. ఓకే. ఓకే. ఇది ఎందుకు తెచ్చానంటే మేడం, హుహు. ఫస్ట్ డిపాజిట్ అమౌంట్ కడుతున్నాడు అంటే సీరియస్‌నెస్ ఉంటుంది. అవును. 95% అటెండెన్స్ ఉంటున్నాడంటే క్లాసెస్ అన్నీ విన్నాడు అని అర్థం. ఎగ్జాక్ట్‌లీ. అంటే సీరియస్‌గా ఉన్నాడు, ఐఏఎస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే వస్తారని చెప్పి హుహు. ఇది పెట్టడం జరిగింది తప్ప హుహు. వాళ్ళ నుంచి డబ్బులు చేసుకోవాలనే ఆశ కాదు. అంటే వాళ్ళకి నిజంగానే ఆ మనస్ఫూర్తిగా బలమైన అది కోరిక ఉందా లేదా ఉండాలి, అనేది. ఉందా లేదా హ్మ్. తెలుసుకోవడానికి మాత్రమే ఇది హ్మ్. పెట్టడం జరిగింది. సో, మన దగ్గర లాస్ట్ ఇయర్ ఒక 3 స్టూడెంట్స్ అలా జాయిన్ అవ్వడం జరిగింది. హుహు. వాళ్ళ క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. మళ్ళీ చెప్తున్నాను మేడం, 95% కంటే ఎక్కువగా అటెండెన్స్ ఉంది. ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ వాళ్ళు వస్తారు, వింటారు. అదృష్టం వాళ్ళదేందంటే మేడం, నా సెల్ఫిష్‌నెస్ కూడా అనుకోండి పోనీ దీంట్లో. హుహు. అదృష్టం వాళ్ళదేంటంటే మేడం, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి కట్ ఆఫ్ తక్కువుంటది. ఓహ్! హ్మ్. కొద్దిగా సీరియస్‌గా ప్రిపేర్ అవుతే ర్యాంక్ వస్తది. ర్యాంక్ నా వస్తుంది. సెల్ఫిష్‌నెస్ ఆ! చూడండి, ఇక్కడ నేను ర్యాంక్ ఏసుకోవచ్చుగా.
సో సో 2 అలా అని రకాలుగా బెనిఫిట్ ఆ! అవుతుంది. సో అయితే మీరు అంటే అలా కూడా అనుకోవచ్చు. కానీ అంటే కానీ అవసరం అది ఉన్న కాదు. వాళ్ళకి అది అంటే సమాజంలో చాలా మందికి ఇంకా మనము ఏదన్నా చెయ్యాలి అనుకున్నాక మీరు కూడా ఇలా అంటే చేస్తుండొచ్చు. అంటే ఆ! సీరియస్‌నెస్ ఉండాలండి. అవును. ఆహ్, సీరియస్‌నెస్. లేదా డిపాజిట్ తీసుకోకుండా రమ్మంటే అందరూ వచ్చేస్తారు. అలా కాదు ఎగ్జాక్ట్‌లీ. కదా! అవును. అంటే అవును. వాళ్ళు నిజంగానే ఐఏఎస్ కోరికగా ఉన్నారా లేదా? అని స్ట్రాటజీ ఉందా? చూడడమే వాళ్ళ దీని ఉద్దేశ్యం. క్లారిటీ ఉందా లేదా వాళ్ళ హ్మ్. మైండ్‌లో? అది తెలుసుకోవడానికే మేడం. ఇంకా అవునవును. వేరేం లేదు. రైట్. నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది. సో, ఇతరులు ఏదైనా హెల్ప్ చేస్తే గాని వాళ్ళు గూడా వాళ్ళ కలను సాకారం చేసుకోవచ్చు. అంతే మేడం. సో, ఈ విధంగా మీరు సహాయం చేస్తున్నారు. అంతే మేడం. నిజంగా చాలా గ్రేట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం.